ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి కొరకే దేవుని వాక్యములో నుంచి మాట చదువుకుంటాము. కీర్తనలు 36వ కీర్తన 7వ వచనము. 36వ కీర్తన 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. దయచేసి చూడండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుడి మాటలు ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కొరకే. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఉదయకాలము ప్రవచనములో ప్రవేశపెట్టి నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో చేరి పిల్లలతో కలిసి పాటల ద్వారా స్తుతించి ఆ మహిమపరచుకే తండ్రి అల్పులమైన నిష్ఠను మాకు ఇచ్చిన వందనాలు. ఐక్యమైన నిష్ఠుల దాసుని నన్ను కాలు చేయి, నీ పరిశుద్ధాత్మని బలపరిచి అభిషేకించువాడు. నీ వెలైన స్వరాన్ని వినిపించు. మాతో మాట్లాడుతున్నాను. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడం కొరకే సిద్ధపరచు. 29 పట్టుకుంటున్నాను. కీర్తన పేపటి 10 పట్టుకున్నాను. సహాయించు. నీకే వందనాలు. తీసుకొచ్చిన ప్రేమిలు వాడు స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడుతురండి. ఇంకా రావాల్సిన వాటిని నడిపించి మహిమ పొందుతున్నాము. స్తుతిస్తూ దేగల నష్టాలకు అప్పగించుకుంటూ లేఖనాలు విరిచి వడ్డించము. ఘనత మహిమ ప్రభావాలు ఆలోచిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడు యేసు ప్రభు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి కొరకై కీర్తన 36 7వ వచనాన్ని మనం చదువుతూ వచ్చినాం. పోయినసారి వచ్చినప్పుడు ఏం చేయడం గుర్తుందండి? పోయినసారి వచ్చినప్పుడు ఆరాధన కొరకు ఏం చూసుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? ఇదే మాట చదివినాం. కన్ఫ్యూజ్ కాక 36వ కీర్తన 7వ వచనాన్ని చూస్తున్నాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. కాబట్టి అప్పుడు మనం చూసిన సంగతి ఏంటంటే నీడ అనే సంగతి గురించి చూసినాం. దేని గురించి చూసినాము? నీడ కదా. ఐగుప్తు నీడ, తర్వాత ఇంకా తామర నీడ, లోక సంబంధమైన ముండ్ల పొదల నీడ, అలాంటి నీడలో ఉన్నటువంటి మనల్ని ప్రభు ఎట్లా మనల్ని చేర్చుకున్నాడు దాన్ని బట్టి ఆరాధన చేసినాం. అయితే ఈ దినము చూస్తూ వచ్చినట్లయితే ఇదే వచనంలో మరొకసారి చూద్దాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. కాబట్టి ఈ దినము రెక్కల నీడ. ఏం నీడ అంటే చెప్పండి? రెక్కల నీడ. ఆయన రెక్కల ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఆయన రెక్కల ద్వారా మన జీవితంలో మనం పొందుకున్నటువంటి మేలు ఏంటి అనే సంగతిని మనం చూస్తాం. కాబట్టి దీని అంతటికి కూడా ఏంటి కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన కృపను బట్టే ఇవన్నీ కూడా వచ్చినాయి. దేన్ని బట్టి వచ్చినాయండి? ఈ దినము ఈ నూతన సంవత్సరంలో కదా ప్రభు మందిరంలో చేరి ప్రభును స్తుతించి ఆరాధించడానికి కొరకే మనం వచ్చినామంటే కారణం ఏంటిది? దేవుని కృప. మన మంచితనము, మన భక్తి, మన నీతి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే. కాబట్టి ఇది మనం ఏం చేయాలి అంటే మన యొక్క స్తుతుల సింహాసనం మీద ప్రభువుని ఏం చేయాలి? ఆసీనునిగా చేయాలి కదా. కీర్తనలు 22వ కీర్తన 22వ కీర్తన 3వ వచనం చదవండి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఎట్లున్నాడంటే చెప్పండి? ఆసీనుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలము నేను మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతులు ఆ సింహాసనం మీద, స్తోత్రముల మీద ప్రభువుని ఏం చేయాలా? ఆసీనుడిగా చేయాలి. కాబట్టి దేవుని కృపను బట్టి
అమూల్యమైన కృపను బట్టి ప్రభును మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధింపబద్దులమై ఉంటా వచ్చిన. కాబట్టి ఆయన రెక్కల నీడను ఆశ్రయం పొందడము అనేది ఎంత గొప్ప ధన్యత. ఇది మనం గమనిస్తే లోకంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే నీతిమంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ లేని ధన్యతను దేవుడు ఎవరికి ఇచ్చినాడు? మనకి ఇచ్చినాడు. ఏంటా ధన్యత చెప్పండి? ఏం ధన్యత ఇచ్చాడు? రక్షణ. అందరు చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అండి? ఎవరైతే దేవుణ్ణి ఆయనను ప్రభువుగా కలిగి ఉంటారో వారే ఆయనను కలిగి ఉండడమే ధన్యత కదా. సొంత ఇల్లు కలిగి ఉంటే ధన్యులం అనుకోవద్దు, లేకపోతే మంచి ఉద్యోగం ఉంటే ధన్యులు అనుకోవద్దు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ దినము లోకంలో ఎంతో మందికి లేని ధన్యతను ప్రభు నీకు ఇచ్చాడు కదా. కాబట్టి కొద్ది తలంపుల ద్వారా ఈ దినము మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. ఆయన రెక్కల నీడలో నీకు నాకేం దొరికింది? దావీదు భక్తుడు తన జీవితంలో దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎన్నిసార్లు స్తుతించేవాడంట? 7 సార్లు స్తుతించాడు. దానియేలు భక్తుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు కదా. మనం ఎన్నిసార్లు చేస్తాం కదా. కాబట్టి మనం ఎన్నిసార్లు చేసుకుంటాం అనేది మనకే వదిలేస్తాం. ఇది మనం గమనిస్తే ఆయన రెక్కల నీడలో కదా చూస్తా వచ్చినట్లయితే కొన్ని తలంపులు. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మొట్టమొదటి తలంపుగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 23:37. దయచేసి చదవండి. చాలా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో. ఎట్లా అంటే చెప్పండి? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎట్లా చేర్చుకుంటది కదా. ఒక గ్రద్ద వచ్చింది అనుకో, ఆకాశం నుంచి గ్రద్ద వస్తే ఏం చేస్తారు? కోడి తన పిల్లలందరినీ వెంటనే రెక్కల ద్వారా అలర్ట్ చేసి వెంటనే ఆ పిల్లలందరినీ ఏం చేస్తుంది? ఎప్పుడైనా కోడి పిల్లలన్నీ రెక్కల కింద దాచిపెట్టుకున్నటువంటి కోడిని ఎప్పుడైనా చూసారా? ఆ రెక్కల కింద ఇంచుమించు 10-15 పిల్లలు ఉంటాయి, కానీ బయట చూడడానికి ఒక్క కోడి పిల్ల కూడా కనబడదా? ఒక్క కోడి పిల్ల కూడా కనబడదు. అది రెక్కలు ఇప్పి ఒక్కొక్క కోడి పిల్ల బయటకు వస్తూ ఉంటే ఇన్ని కోడి పిల్లలు ఆ కోడి రెక్కల కింద ఎట్లున్నాయో మనకు ఆశ్చర్యమైంది. కాబట్టి కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎట్లయితే చేర్చుకుంటా వచ్చిందో ఈ దినము మనల్ని కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే తన రెక్కల క్రిందికి మనల్ని చేర్చుకున్నాడు కదా. అయితే మీరు వల్లకపోతిరి అన్నాడు. ఏం చేయట్లేదంటే మనం చెప్పండి, వల్లలేదు. కాబట్టి ఆయన తన యొక్క రెక్కలు చాపి నన్ను ఏం చేసినాడు? పిలిచినాడు. ఆయన తన రెక్కలు చాపి నన్ను చేర్చుకున్నాడు. ఈ దినము ఆయన రెక్కల కిందకి చేర్చుకోవడము అనగా ప్రభువు నన్ను ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే రక్షించుకున్నాడు. దాన్ని బట్టే ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభు నన్ను కూడా ఏం చేస్తూ వచ్చినావు? కోడి తన రెక్కల కిందికి ఎట్లయితే చేర్చుకుందో నన్ను కూడా అట్లనే చేర్చుకుంటా వచ్చినాం. అందుకనే భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి ఏముందండి? రక్షణ పొందుడి. కాబట్టి ఆయన హస్తములే మనల్ని ఏం చేసినాయి? రక్షించినాయి. యెషయా గ్రంథం 59లో అంటాడు, రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తములు ఏం కాలేదంట? కురచగాలేదు. కాబట్టి ఆయన హస్తాలు, ఆయన రెక్కలు కురచగాలేదు. ఆయన తన యొక్క రెక్కలు చాపి నన్ను ఏం చేస్తూ వచ్చినాడంటే రక్షిస్తూ వచ్చినాడు, నన్ను చేర్చుకుంటూ వచ్చినాడు. ఒకవేళ కనుక ఆ రెక్కల క్రిందకే కనుక చేర్చుకోకపోతే నేను ఆ పరిస్థితి ఏంటి అంటే భయంకరమైనటువంటి నాశనములో నేను ఉండాల్సినటువంటి వాడు కదా. ఎక్కడైనా భయంకర అగ్ని ప్రమాదం జరిగి మొత్తం అంతా కూడా కాలిపోయినప్పుడు
ఆ కోడి తన పిల్లలు ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ కోడి తన పిల్లలన్నిటిని కూడా దగ్గర చేర్చుకొని ఆ రెక్కలు చాపి, అది కాలిపోతుంది కానీ, అది చనిపోతుంది కానీ ఏం కాదు, దాని కింద ఉన్నటువంటి పిల్లలు భద్రంగా ఉంటాయి. ఒకసారి ఇట్లే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కోడి చనిపోయింది, దాన్ని ఇట్లా లేపితే దాని కింద ఉన్నటువంటి పిల్లలు, కోడి పిల్లలన్నీ కూడా, బ్రతికినటువంటి పిల్లలన్నీ కూడా బయటికి వచ్చినాయి, చిన్న చిన్న పిల్లలు. అంటే కోడి తన రెక్కల కిందికి చేర్చినట్లుగా ఆ ఉగ్రత నుంచి, నిత్య నరకము నుండి, నిత్య నాశనం నుంచి నన్ను తప్పించినాడు కదా. మరణము నుండి మన ప్రాణమును తప్పించి సజీవులుగా మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? కాపాడుతాడు. మరణము నుండి నా ప్రాణము, కన్నీటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నీటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను, ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను, ప్రాణమును నా కొరకొసగెను, ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. కాబట్టి కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా తన రెక్కల క్రిందికి మనల్ని ఏం చేసినాడు చెప్పండి? చేర్చుకున్నాడు. రెండవదిగా చూస్తూ వచ్చినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము, దయచేసి చదవండి ఎవరైనా. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నావు? మిమ్మును గడ్డ రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. చాలా. కాబట్టి రెండవదిగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే గద్ద రెక్కల మీద నేను మోసి మిమ్మను ఎట్లా చేర్చుకుంటునో అంటున్నాడు. ఎట్లా మోసాడంటే చెప్పండి అమ్మా, వింటున్నారా? ఎట్లా మోసాడు? మొట్టమొదటి ఎట్లా చేశాడు? కోడి తన రెక్కల కిందికి చేర్చుకున్నట్లుగా మనల్ని చేర్చుకున్నాడు. రెండోది గద్ద రెక్కల మీద, ఇంతకుముందేమో రెక్కల క్రిందికి, ఇప్పుడేమో రెక్కల మీద. అర్థమైందా? దేని మీద తీసుకున్నాడు చెప్పండి మనల్ని? ఒక గద్ద రెక్కల మీద ఎట్లయితే గద్ద రెక్కల మీద మోసుకొని నడిపించినాడో మిమ్మల్ని కూడా నేనేం చేస్తా వచ్చినానంట, అట్లా నడిపిస్తా వచ్చినాను. కాబట్టి మోయడము అనేది ఏంటి అని అంటే ఆయనే మనలను భరిస్తా వచ్చినాడు. ఆయన మనల్ని ఏం చేసినాడు? భరించినాడు కదా. తర్వాత భరించి అనే దాని గురించి మనం చూస్తే ఎట్లా భరించాడు మనల్ని, ఎట్లా మోసుకొని వచ్చినాడు? ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే. ఎప్పటిదాకా ఎత్తుకున్నాడండి? తల్లిదండ్రులు బిడ్డలను ఎప్పటిదాకా ఎత్తుకుంటారు? చెప్పండి, ఎప్పటి వరకు ఎత్తుకుంటారు? వాడు నడక నేర్చేదాకా ఎత్తుకుంటారు. నడక నేర్చుకున్న తర్వాత కొంచెం ఇంకా ముద్దుగా ఇంకా కొంచెము గారాబం ఎక్కువైతే ఎత్తుకుంటారు. కొంచెం బరువు అయిందంటే ఏం చేస్తారా? దించేస్తారు. కానీ దేవుడైతే ఏం చేస్తా ఉన్నాడు? గద్ద రెక్కల మీద మోసి ఎట్లా నడిపిస్తా వచ్చినాడో ఆయన హస్తములు, ఆయన రెక్కల ద్వారా మనల్ని మోసుకొని మనల్ని నడిపిస్తా వచ్చినాడు కదా. అందుకనే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? ఆయన. మన చింత, మన బాధ, మన దుఃఖము, మన యొక్క రోగములు కదా,
అందుకనే వారి యావత్ బాధలో చెప్పండి, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మన బాధలో ఎవరు బాధ నొందినారంట? ఆయన బాధను. మనం అనుకుంటాం నేనే బాధపడుతున్నాను అనుకుంటాం. నువ్వు బాధపడడం కాదు, నీ బాధలో ఎవరు బాధ నొందుతున్నారు? ఆయన నీ యావత్ బాధలో కూడా బాధ నొందుతున్నాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు వారు వచ్చినారు కదా, యేసుప్రభువు వారు ఏం చేశాడండి? యేసు కన్నీరు విడిచెను. యేసుప్రభువు వారు ఏం చేసినారు? ఎందుకు కన్నీరు విడిచాడు? లాజరు విషయం ఏం చేసినాడు? ఆయన కూడా దుఃఖించినాడు, ఆయన బాధపడుతూ వచ్చినాడు. కాబట్టి దినము మన పరిస్థితులన్నింటిలో కూడా కదా మనల్ని రక్షించడమే కాదు, మనల్ని ఆయన రెక్కల కిందకి చేర్చుకోవడమే కాదు, మన ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని కింద పడకుండా కదా ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తన యొక్క రెక్కల మీద, గద్ద రెక్కల మీద మోసి ఎట్లా నడిపిస్తున్నాడు అన్నట్టు. ఆయన మనల్ని మోస్తున్నాడు, మనం కాదు నడిచేది. ఎవరు మనల్ని మోసేది? ఎవరు చెప్పండి? అని చెప్పండి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. లూకాసు వార్త 24:10 చూస్తాం. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనతో కూడా ఏం చేస్తా ఉన్నాడు? నడుస్తా వచ్చినాడు. ఈ నూతన సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా అవే కదా, నడిపింపును గురించే. నీ ముందర నడుచువాడు యెహోవా. సంఘ వాగ్దానం కూడా అదేనా? నీ ముందర నడుచువాడు యెహోవా. నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు గొర్రెపిల్ల కాపరి అయి జీవజలముల బుగ్గల వారిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. కాబట్టి మనం నడిపిస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, మనల్ని మోస్తున్నాడు, మనల్ని భరిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఏం చేస్తా వచ్చినంటే వారి చేష్టలన్నింటినీ కూడా సహించాడు, వారిని భరిస్తా వచ్చినాడు, వారిని ఓర్చుకుంటా వచ్చినాడు. ఎవరు సహిస్తారు కదా? ఇలాంటి తిరుగుబాటు కలిగినటువంటి, మొండితనం కలిగినటువంటి, మూర్ఖమైనటువంటి ఆ ప్రజలను సహించగలిగేది ఎవరు? ఎవరైనా సహిస్తారా? ఒక్క 4 రోజులు కూడా మనం వచ్చుకోలేము. ప్రభు ఎట్లా సహించాడు, ఎట్లా భరిస్తా వచ్చినాడు, మనల్ని కూడా భరిస్తాడు. కొంతమంది అంటారు వీడు భూమికే, చెప్పండి దేనికి బరువు అంట? భూమికి బరువు అవుతామా? కానీ అంటే మన పరిస్థితి అట్లా ఉంది. కానీ ప్రభు మనల్ని ఏం చేసినట్టే ఆయన గద్దె రెక్కల మీద ఎట్లయితే మోసుకుంటూ వచ్చినాడో అట్లా మనల్ని నడిపించినాడు. మనతో పాటు మనల్ని నడిపించి కదా ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడుకున్నాడు. ఒక సందర్భంలోనంట ఒక వ్యక్తి ప్రభు అతన్ని పట్టుకొని నడిపిస్తా ఉన్నాడంట. నడిపిస్తా ఉంటే ఇప్పుడు మనం నడుస్తుంటే మన వెనకాల ఏం పడుతుంది? నీడ కనబడుతుంది కదండి. ఆ నీడ కనబడుతూ ఉంటే ఆయన చూసి సంతోషించినాడంట. నేను ఒక్కనే నడుస్తున్నా కానీ 2 నీడలు కనబడుతున్నాయి, నాతో పాటు ఎవరున్నారు? నా ప్రభు నన్ను చేయబట్టుకొని ఏం చేస్తున్నాడు? నడిపిస్తా ఉన్నాడు. నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి సంతోషిస్తా ఉంటే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఒక భయంకరమైనటువంటి లోయ కనబడింది. ఒక లోయ కనబడింది, ఆ వంతెన ఉంది. దాని మీద గుండా నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టం, చాలా ప్రమాదకరమైనటువంటి ఆ లోయ వంతెన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడంట, సరే నేను ఒక్కనే లేను కదా, నాతో పాటు ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? ప్రభు నన్ను నడిపిస్తాడు, నాకు తోడుగున్నాడని చెప్పేసి అనుకున్న వరకు ఆ వంతెన దగ్గరకు వచ్చే వరకు ఉన్న పాటును ఒక నీడ మాయమైపోయింది. ఏమైపోయింది? ఒక నీడ మాయమైపోయింది. అప్పుడు అనుకున్నాడంట, అసలు ఇంతవరకు కాదు కదా, ఇప్పుడు కదా నాకు కావాల్సింది. ఇంతవరకు బాగానే ఉంది, బాగున్నప్పుడేమో నాతో నడిచాడు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నాకు అవసరం, ఇప్పుడు నా అవసరంలో, నాకున్న సమస్యలో, నాకున్న ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు నన్ను పట్టుకొని నడిపించాల్సింది. ఇప్పుడు నా ప్రభు నన్ను ఏం చేసినాడు? పట్టుకున్నాడు, విడిచిపెట్టాడా? ఇప్పుడు నన్ను విడిచిపెట్టినాడు అని చెప్పేసి చాలా అలిగి ముఖం మార్చుకొని, దేవా నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు, ఎంత నమ్మక ద్రోహం చేసినావు, నన్ను విడిచిపెట్టినావు కదా, నా బాధలో నా సమస్యలో నన్ను విడిచిపెట్టినావు కదా అని అనుకొని బాధపడతా ఉన్నట్ట. బాధపడుతుంటే మొత్తానికి ఆ వంతెన దాటాడు. వంతెన దాటిన తర్వాత అనుకున్నాడంట, దేవా నువ్వు నన్ను విడిచిపెట్టినా కానీ నేనైతే చెప్పండి ఏం చేయలేదు, నేను ఈ వంతెన దాటగలిగినాను, నీ సహాయం లేకుండానే నేను జయించగలిగినాను అని చెప్తే అప్పుడు దేవుడు అన్నట్టు, పిచ్చోడా అది దాటింది నువ్వు కాదు, నువ్వు నడవలేదు దాని మీద,
ఇంతవరకు 2 నీడలు ఎందుకనంటే నీతో పాటు నేను నడిచినాను, ఇప్పుడు ఒక్క నీడ కనబడిందంటే నడిచింది నువ్వు కాదు, ఆ నీడనే నాది, నీదెందుకు కనబడలేంటే నేను నిన్ను ఎత్తుకున్నాను, నేను నిన్ను ఎత్తుకొని దాని నుంచి ఏం చేసినాను, తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు నడిచింది ఎవరు? ఆయన ఏం చేసినాడు? నడిపించినాడా? ఆ మోసుకొని నడుస్తాను, అందుకే నువ్వు ఒక నీడ కనబడి. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రభు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు నాకు తోడుగా లేడు, నా పరిస్థితులన్నింటిలో కూడా కదా గత సంవత్సరము ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే మన జీవిత కాలమంతా కూడా రక్షించబడిన తర్వాత ప్రభువుని నమ్మినాను, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడా, ఉంటే ఏంటి నా పరిస్థితి అనుకుంటాను. కానీ నీకు అర్థం కావట్లేదు, ప్రభు తన యొక్క అదృశ్యమైన హస్తము మనకు తోడుగా ఉంచాడు. కోడి రెక్కల కిందకి చేర్చినట్లుగా చేర్చుకోవడమే కాదు, గద్ద రెక్కల మీద నిన్ను మోసుకొని నడిపిస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ప్రభు మనల్ని నడిపిస్తా వచ్చినాడు కదా. అట్లనే మోసుకొని ఈ సంవత్సరం చేసినాడు. ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇంతవరకు తప్పించాడు, ఇక ముందు కూడా తప్పించాడు. ఉదయకాలము కదా మనం గమనిస్తే చూడండి, ఇంకో మాట గమనిస్తే, మూడవదిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 32:13 క్షమించండి 11వ వచనం చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను కదా. మొట్టమొదటిది కోడి వలె రెక్కల కిందకి చేర్చుకున్నాడు. రెండోది గద్ద వలె రెక్కల మీద మనల్ని మోసి నడిపిస్తా వచ్చినాడు. ఇక్కడ కూడా చూస్తే మూడోదిగా పక్షిరాజు కనబడుతున్నాడు. ఇక్కడ కనబడేది ఎవరు చెప్పండి? పక్షిరాజు తన గూడును తన రెక్కల మీద. ఇప్పుడు పక్షిరాజు తన గూడును ఎక్కడ కట్టుకుంటుంది? ఎక్కడ కట్టుకుంటుంది తెలుసా? ఎత్తైన చోట గూడు కట్టుకుంటుందంట. పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుంది? ఎవరు ఎక్కలేనంత ఎత్తైన చోట పక్షిరాజు తన గూడును కట్టుకుంటుంది. అంటే ఎత్తైన చోట గూడు కట్టుకొని అక్కడ అది ఏం చేస్తుంది అంటే అది పిల్లలను కని ఆ పిల్లలను ఆ గూట్లో భద్రంగా పెడుతుంది. అమ్మా ఎదురొస్తున్నా? పక్షిరాజు గూట్లో ఉన్నటువంటి తన పిల్లల్ని ఏం చేస్తుంది అంటే కాలుతోటి గూటిని ఒక్క తన్నుదంతుంది. అర్థమైందా? పక్షిరాజు తన గూటిని ఏం చేస్తుంది? ఒక్క తన్ను తన్నేసి గూడు మొత్తం రేపుతుంది, రేపి చెదరగొడుతుంది. అప్పుడు అనుకుంటాము ఈ పక్షిరాజుకు ఇంత కూడా ఏమి లేదు, జాలి కానీ దయ కానీ లేదా. తన సొంత బిడ్డలే ఆ గూట్లో చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఆ గూటిని ఏం చేసింది? ఇప్పుడు రేపింది. ఆ రేపినప్పుడు పిల్లలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? పక్షిరాజు పిల్లలు ఏమవుతాయి? ఎత్తైన స్థలంలో నుంచి వెళ్ళి కింద పడుతూ ఉంటాయి, గిలగిల కొట్టు రెక్కలు చిన్న చిన్న అప్పుడే వస్తున్నటువంటి ఆ రెక్కలతోటి ఏం చేస్తాయి? కొట్టుకోవడం మొదలు పెడతాయి. అట్లా అవి ఎగరడం నేర్చుకుంటాయి. ఏం చేస్తాయి చెప్పండి? ఎగరడం నేర్చుకుంటాయి. ఒకవేళ వాటికి ఎగరడం చేత కాక ఇంకా ఆ రెక్కలు ఇంకా వాటికి ఇంకా సామర్థ్యం సరిపోక ఒకవేళ కనుక అవి కింద పడతాయి అనుకోండి, అప్పుడు ఆ పక్షిరాజు కింద పడేదాకా చూడదు. ఏం చేస్తుంది? అది రెక్కలు చాపుకొని వచ్చి ఆ పిల్లలు కింద పడక ముందే ఆ రెక్కల మీద పట్టేసుకొని మళ్ళీ తీసుకుపోయి ఇంకొక చోట ఇంకొక చోట వాటిని సురక్షితంగా పెడతారు. అందుకని మనం గమనిస్తే చూడండి 11వ వచనంలో మరొకసారి చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాను. గూడు రేపేది దేనికి చెప్పండి? గూడు ఎందుకు రేపుతారు? వాటి మేలు కొరకే. ఒకవేళ కనుక గూడు రేపలేదనుకో వాటి జీవిత కాలంలో వాటికి ఎగరడం, ఎంత పెద్ద రెక్కలు వచ్చినా వాటికి ఎగరడము చేతగా. ఇంకా అవి జీవిత కాలంలో ఎన్నడూ ఎగరవు. అవి ఎగరాలంటే ఆ తల్లి పక్షిరాజు ఏం చేస్తాడు? తన గూడుని కొన్నిసార్లు దేవుడు మన గూడును కూడా రేపుతాడు, కొన్నిసార్లు మనల్ని కూడా చెదరగొడతాడు. అయినప్పటికీ కూడా దేని కొరకు అంటే మనం నశించుకోవడం దేవుని చిత్తము కాదు.
మనల్ని రెక్కలు చాపి మోసుకొని పట్టుకొని ఆ రెక్కల మీద తీసుకొని మనల్ని కదా యెహోవా వాణిని ఏం చేస్తా వచ్చినాడంట, నడిపిస్తా వచ్చినాడు. పక్షిరాజు రెక్కలు చాపుకొని ఎట్లా నడిపించినాడో దేవుడు మనల్ని మన యొక్క పరిస్థితులు, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు, దిక్కుదోచినటువంటి పరిస్థితులు, వాటన్నిటిలో కూడా గూడు రేగినట్టుగా, చెదిరిపోయినట్టుగా, ఇంకా అంతా అయిపోయిందన్న పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తా ఉన్నాడు, మళ్ళీ తిరిగి పక్షిరాజు. అందుకనే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఎట్లాంటిది చెప్పండి, ఆయన కృప అమూల్యం. నరులు నీ రెక్కల నీడలో ఏం పొందుతున్నారు, ఆశ్రయం పొందుతున్నారు. చేర్చుకున్నాడు, నడిపిస్తా ఉన్నాడు, ఆ రెక్కల మీద మనల్ని మోస్తా ఉన్నాడు కదా. చూడండి, మనం గమనిస్తూ వచ్చినట్లయితే మలాకి గ్రంథం 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మనకు ఏం కలుగజేసినాయంటే, ఏం కలుగజేసినాయి చెప్పండి, ఆరోగ్యము కలుగజేసినాయి కదా. మనకు ఆశ్రయం ఇచ్చాడు, మనల్ని నడిపిస్తా వచ్చినాడు కదా, మనల్ని మోసుకుని వెళ్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ రెక్కల నీడలో మనకేం దొరికింది అని అంటే ఆరోగ్యం దొరికింది. ఏం దొరికింది చెప్పండి, ఇంతకుముందు ఉందా ఆరోగ్యము? ఎంతమందికి ఆరోగ్యం వచ్చింది చెప్పండి, చెప్పాయి. ఆరోగ్యం ఉందా లేదా? నాకు షుగరు, నాకు రోగాలు, నాకు బలహీనతలు, కీళ్ళవాతము ఇవన్నీ ఉన్నాయి, నాకేం ఆరోగ్యం కాదు కదా. ఆత్మీయంగా ప్రభు మనల్ని అందరినీ ఏం చేస్తూ వచ్చినా చెప్పండి, స్వస్థపరుస్తూ వచ్చిన. ఒకప్పుడు మన స్థితి ఏంటి తెలుసా, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎక్కడ చూసినా కానీ ఏమున్నాయి, గాయములే, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, మర్దన చేయబడలేదు కదా. అంటే మన యొక్క పాపమును బట్టి శరీరం మన యొక్క ఆరోగ్యము నన్ను విడిచిపోయినని దావీదు అంటాడు. ఆరోగ్యము నన్ను ఏమైపోయింది, విడిచిపోయిన. నా మూర్ఖతను బట్టి నా గాయములు స్రవించి ఎట్లున్నాయి, దుర్వాసన కొడుతా ఉన్నాయి. ఇంత భయంకరమైన చెడుతనములో, అనారోగ్యములో, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మన హృదయం. అయితే ప్రభు ఏమిచ్చాడు అని అంటే, ఏమిచ్చాడు చెప్పండి, నీతి సూర్యుడు మీపై ఉదయించును, అతని రెక్కలు మీకు ఏమిచ్చినాయి, ఆరోగ్యం ఇచ్చినాయి. ఈ దినము ఆరోగ్యమును దేవుడు ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆశ్రయము కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి, నరులు నీ రెక్కల నీడను ఏం పొందినారు, ఆశ్రయం పొందినారు. ఆశ్రయం అంటే అర్థం ఏంటిది ఇంగ్లీష్ లో, షెల్టర్. ఆశ్రయం ఇచ్చినాడు అంటే ఏమి ఇచ్చినాడు, షెల్టర్ ఇచ్చినాడు. అంటే మనకు గూడు లేని మనల్ని ఏం చేసినాడు, గూడు కిందికి తీసుకొని వచ్చినాడు. ఒకప్పుడు నాకు ఏ గూడు లేదు అంటాం కదా, ఒకప్పుడు ఏం లేదు, ఏ గూడు లేదు. ఇప్పుడేమి, ఎంత మంచి గూడులోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఆయన మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడు. ఋతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే యెహోవా రెక్కల క్రింద. ఎవరు రెక్కలు అంటే చెప్పండి, అమ్మ చెప్పండి, యెహోవా రెక్కల కింద ఎట్లుంది ఇప్పుడు, సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఋతు గ్రంథం 2:12 తెలుసండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది. ఇంతకు ముందు ఏమి లేదు, ఆమెకి భద్రత లేదు. ఇంతకు ముందు ఏమి లేదు అని అంటే ఆశ్రయం లేదు. ఇంతకు ముందు కరువులో ఉంది కదా, లేమిలో ఉంది. ఇప్పుడైతే ఏముంది అని అంటే సంతృప్తి. ఆయన నీకు సంపూర్ణమైన ఏమిచ్చాడు, బహుమానం ఇచ్చాను. ఏమిచ్చినా చెప్పండి, బహుమానం. ఇప్పుడు ఋతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఆమె తిని తృప్తి పొంది ఏం చేసింది, మళ్ళీ మిగిల్చెను. తిన్నది, తిన్న తర్వాత తృప్తి పొందింది, తృప్తి పొందిన తర్వాత ఏమైనాయి, మిగిలింది. 18వ వచనంలో మిగిలిన దాన్ని తీసుకొని పోయి ఎవరికి ఇచ్చింది, తన అత్తకి ఇచ్చింది. అర్థమైందా? తిని తృప్తి పొంది మిగిలిన దాన్ని తీసుకొని పోయి మళ్ళీ ఇంట్లో అత్తకి ఇచ్చింది. ఎంత సమృద్ధిని దేవుడు ఇచ్చినాడు. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు ఎక్కడున్నాడు,
ఏ రాత్రి ఎక్కడుంటాడో తెలియదు కదా. ఏ లోయలో ఏ కొండల మీద, గుహల్లో, లోయల్లో, అడవుల్లో ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాడు. దావీదు తన జీవితంలో శత్రువులు జరుగుతూ ఉన్నప్పుడు ఏ ఆశ్రయం లేదు. ఇప్పుడు కదా, ఇప్పుడు ఎవరు ఆశ్రయం అండి దావీదుకి? నెమ్మది ఇచ్చినాడు కదా. నా గిన్నె నిండి పొలుచును. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఇప్పుడు లేమి లేదు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము, సమృద్ధి, సంతృప్తి. 5 రెట్టలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది. పురుషులా స్త్రీలా? పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉంటారు? పిల్లలు, చంటి బిడ్డలు కదా, వాళ్ళందరూ కూడా లెక్కేస్తే ఇంకా దానికి డబ్బులు త్రిబుల్ అవుతారు. అంతమంది తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ ఎన్ని గంపల కింద ఎత్తినారు? 12 గంపలు నిండి ఎత్తినారు కదా. అంటే దేవుడు తన రెక్కల క్రింద మనకి ఇచ్చిన ఆశ్రయము, ఆ సమృద్ధి, ఆ సంతృప్తి ఎంత గొప్పదో. దిక్కు లేనటువంటి మనల్ని, పెంట కుప్ప మీద ఉన్నటువంటి మనల్ని, దీనులమైన దరిద్రులమైనటువంటి మనల్ని, లోకంలో వెర్రివారమైనటువంటి మనల్ని తన రెక్కల కిందకి తీసుకుని ఎంత సమృద్ధినిచ్చాడు చూడండి. మనం గమనిస్తే కీర్తనలు 63వ కీర్తన 7వ వచనం చదవండి. 63:7 నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేశాను. ఇప్పుడు ఆ రెక్కల ద్వారా మనకు ఏమి ఇచ్చాడు అని అంటే సహాయం ఇచ్చాడు, సహాయకుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఏం చేయాలి చెప్పండి? ఆ రెక్కల చాటున మనం ఏం చేయాలా? అందరు చెప్పండి, ఏం చేయాలా? ఉత్సాహధ్వని చేయాలి. ఏం ధ్వని చేయాలి చెప్పండి? ఉత్సాహంతో కూడినటువంటి ధ్వని, సంతోషముతో కూడినటువంటి ధ్వని. సంతోషముతో పాటలు పాడి ప్రభువును స్తుతించి నీవు నేనేం చేయాలంట? ఆరాధించే వారు ఉండాలి. ఎందుకనంటే నీవు నాకు సహాయకుడుగా ఉంటివి. చెప్పండి, ఎట్లున్నాడు మనకు చెప్పండి? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, పరిశుద్ధ స్థలములో నుండి సహాయం. ఎక్కడి నుండి సాయం చేసినాడు? పరిశుద్ధ. ఎవరు మనకు సహాయం చేయలేదు. ఎవరు చేసినారు చెప్పండి? పరిశుద్ధ స్థలములో నుండి ఆయనే మనకి ఏం చేస్తూ వచ్చినాడు? సహాయం. ఇప్పుడు ఆ రెక్కల చాటున శరణుజొచ్చి దేవుడిని ఏం చేయాలి చెప్పండి? ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహధ్వని. చివరిగా ఈ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. 61వ కీర్తన 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున నేను దాగుకొందును. యుగ యుగములు ఎక్కడుంటాము? ఆయన గుడారంలో, ఆయన రెక్కల చాటున మనం ఏం చేస్తామంట? దాగి ఉంటాం. ఆయన మనల్ని ఏం చేసినాడు చెప్పండి? దాచాడు. ఎక్కడ దాచుకున్నాడు? చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతుల్లో మనం చెక్కున్నాడు. ఆయన గుడారపు మాటున కదా. అందుకని ఇంకో దగ్గర అన్నాడు కదా, ఆపత్కాలములో ఆయన తన, చెప్పండి ఎక్కడ దాచాడు? పర్ణశాలలో మనల్ని ఏం చేసినాడు? దాచిపెట్టాడు. తన గుడారములో ఆ రెక్కల చాటును మనల్ని దాచిపెట్టాడు. ఎప్పటి వరకు అంటాడు ఇక్కడ? యుగ యుగములు అని చెప్పండి. యుగ యుగములు. యుగ యుగములు అంటే నువ్వు ఒక ఏమి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నావు అనుకో, యుగ యుగాలు వదులుంటావా? చెప్పండి, ఎన్ని యుగాలు ఉంటారు? అది ఎప్పటికి ఉంటుంది. ఈరోజు కొంతమంది అయితే మంచిగా కోట్లు పెట్టి కట్టుకుంటారు, గృహంలోకి ప్రవేశించడానికి కూడా నోచుకోరు. అట్లా ఎన్ని వార్తలు వచ్చినాయో. గృహ ప్రవేశము తెల్లవారే, అయ్యో ఈరోజు రాత్రి ఏమైపోయింది? చనిపోయినాడు. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి అంత ఖర్చు పెట్టి కట్టినటువంటి ఇంట్లో తను ఉండగలిగినాడా? ఒకవేళ అది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఆకాశము భూమి మొత్తం ఏమైపోతాయి? గతించిపోతాయి. ఆయన రెక్కలు ఎప్పటి వరకు ఉంటాయి? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. అందుకనే 113 అంటాడు, సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు యెహోవా నామము స్తుతినొందదగింది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామం మాత్రమే పూజింపదగింది. ఎందుకనంటే యుగ యుగాలు ఆయన. ఈరోజు ఆయన రెక్కల కింద ఉన్నాను కదా, రేపు ఒకవేళ ఏమైనా అవుతుందేమో, మళ్ళీ ఆయన రెక్కలు ఉంటాయో లేవో, ఇంకెక్కడికి పోవాలా, ఇంకా ఏ గుట్టు ఎత్తుకోవాల్సిన లే. ఈ ఉదయకాలము యుగ యుగాలు ఆయన రెక్కల చాటున నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చినాడంట?
భద్రపరుస్తా వచ్చినాం. కాబట్టి మనం ప్రభువును స్తుతించి కదా ఏమని, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నీ రెక్కల చాటు నన్ను తీసుకొచ్చినావు, నాకు ఆశ్రయం ఇచ్చినావు, నన్ను చేర్చుకున్నావు, కోడి వలె గద్ద వలె నన్ను మోస్తూ వచ్చినావు, నడిపించినావు, పక్షిరాజు వలె రేపినప్పటికీ కూడా మళ్ళీ రెక్కల చాటు పట్టుకున్నావు, మళ్ళీ నన్ను చేర్చుకొని నడిపిస్తా వచ్చినావు కదా. నీ రెక్కల చాటు నాకేమిచ్చినావు? ఆరోగ్యం ఇచ్చినావు, ఆశ్రయం ఇచ్చినావు, సమృద్ధినిచ్చినావు, సంతృప్తినిచ్చినావు, యుగ యుగాలు కదా నిత్యము ఆయనతో పాటు ఉంటే శుభప్రద నిరీక్షణ ఇచ్చిన. కాబట్టి ప్రభుని మనం స్తుతించి ఆరాధింపబద్దులు ఉన్నాం. దయచేసి లేచి నిలబడి పాట పాడుకుంటాము. ఆ సమయంలో పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. లేచి నిలబడి పాట పాడుకుంటాం. ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధిస్తాం. పాట సంఖ్య 165. పాత పాఠ పుస్తకం, కొత్త పాఠ పుస్తకంలో 167. మొదటి వచనం తర్వాత చివరి వచనం, 4వ వచనం. శరీరములో ప్రభు రక్తంలో పాల్గొనడానికి కొరకై దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు
2వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ప్రభువు దయాళుడని మీరు చూచునేలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం సాయం కొరకై. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నీ ఘనమైన శ్రేష్ఠమైన నామకై స్తుతిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ బలిదకు చేరేస్తుండగా జ్ఞాపకం చేసుకును తండ్రి. మా జీవితాలు నీ వాక్య వెలుగులో పరీక్షించుకొని తండ్రి నీ వాక్యము చేత హెచ్చరింపబడిన వారమై యోగ్యముగా పరీక్షించుకొని పాల్గొనడానికి సహాయం చేయము. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను కోరుకొనుచు ఐక్యమైన దాసుని బలపరచు. నీ యొక్క ఆత్మ నింపు, నన్ను కాలు చేయి, పరిశుద్ధాత్మ నింపు. నేను ఆమెకు మహిమ తెచ్చుకోము స్తుతిస్తూ నీ వలన స్వరాన్ని వినిపించుమని మా ప్రభును ప్రియ రక్షకుడు యేసు ప్రభు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ 3 వచనాలు కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏమంటారా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండాలి అని అంటే ఏం చేయాలని చెప్పాడు చెప్పండి. కొన్ని సంగతులను గురించి చెప్పి వాటిని మాని అంటాడు. ఏంటంటే చెప్పండి, వాటిని మాని. ఏమేమి మానమన్నాడు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని. ఏం చేయాలా? మాని. అవి మానకపోతే మనం కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండము. కాబట్టి ఎప్పుడు మానుతాము అంటే ఎప్పుడైతే ప్రభువును రుచిస్తామో, ఆయన దయాళుడిని రుచి చూచున్న ఎడల అప్పుడు మనం మానుతాం. అప్పుడు మానినప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉంటాం. నిర్మలమైన వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగునిస్తాం. మనం ఏం చేస్తాము? ఆపేక్షిస్తాం. పాలు అనగా దేవుని యొక్క వాక్యము. కాబట్టి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందే ముందు వ్యక్తిగతంగా మన జీవితాలని దేవుని వాక్యంలో పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగాలి. కొత్తగా జన్మించిన శిశువులు. మనందరం కొత్త వారమా పాత వారమా చెప్పండి? సంవత్సరం కొత్తది కానీ మనుషులమందరం కొత్త సంవత్సరంలోకి వచ్చిన పాత మనుషులం కదా. అంటే పాత మనుషులమే కానీ పాత మనుషులలో ఉన్నటువంటి పాత సంగతులు గతించాలి. అర్థమైనా? 2 కొరింథీ 5:17 అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల రైట్ వాళ్ళని చూసి మీరు నవ్వద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అట్లా వదిలేకండి. రైట్ చూడండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము కొత్తవాయన. పాతవి గతించకుండా కొత్తదనము రాదు. అదేనా? పులిసినది కొంచెమైనా సరే ముద్దంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. పాడైతుందా కదా? కాబట్టి పులిసింది కానీ పాతది కానీ కదా, ఎవడు కూడా పాత బట్ట కొత్త బట్ట రెండింటిని కలిపి ఏమీ వేయడు, మాసిగా వేయడు. కాబట్టి పాతది గతించను, ఇదిగో ఏమైనా కొత్త వాయను. కాబట్టి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి మనము ఇంకా ఏం చేయలేదు అంటే మానవలసినటువంటి వాటిని ఏం చేయలేదు? మానలేదు. వాటిని గనక మానకపోతే ఏమవుతుంది? దూరం పెట్టండి వాళ్ళని. అర్థమైంది? వాటిని మానకపోతే మన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గమనిస్తూ వచ్చినట్లయితే దేవుడు వారిని ఐగుప్తుల నుంచి నడిపించి గద్దరెక్కల మీద మోసి పక్షిరాజు వల్ల నడిపించినప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా కనబడుతుంది మనకు గమనిస్తే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము
24 వచనం చదవండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుకదీయొచ్చు. కాబట్టి ఇక్కడ వారి గురించినటువంటి ఆ సంగతి మనం చూస్తా వచ్చినట్లయితే, ముందుకు సాగక వెనుక తీయొచ్చు. ఏం చేస్తున్నారు చెప్పండి? ముందుకు సాగక వెనుక తీయొచ్చు. మన పరిస్థితి కూడా ఎట్లా ఉంది ఒకసారి వ్యక్తిగతంగా పరీక్షించుకుంటే, సంవత్సరాలు ముందుకు వెళ్తున్నాయి, మనం వెనక్కి పోతా ఉన్నాం. అవునగా? ముందుకు ఏం చేయట్లేదు, ముందుకు సాగట్లేదు. ముందుకు సాగక వెనుక తీయొచ్చు. తమ ఆలోచన దుష్ట హృదయము కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే, వారు వినకపోయిరి. ఏం చేయాలంట వారు చెప్పండి? వినకపోయిరి. అంటే ఈ దినము వారు ముందుకు సాగకపోవడానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో ఉన్నటువంటి అవిధేయత. వారి జీవితంలో ఉన్నది అవిధేయత. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తే మనం మానవలసింది ఏంటి అని అంటే, ఏం మానాలి? అందరూ చెప్పండి. అవిధేయతను మానాలి. ఏం మానాలా? విధేయతను మానాలా? అవిధేయతను మానాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనము చదవండి. ఇర్మియా గ్రంథం 4:4. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయాలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు. ఒకవేళ కనుక నీ అవిధేయతలను మానుకోకపోతే జరిగే పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన యొక్క ఉగ్రత నిన్ను ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుంది. అర్థమవుతుందా? ఏం చేస్తుంది దేవుని యొక్క ఉగ్రత? ఎబ్రీ పత్రికలు అంటాడు, మన దేవుడు అని చెప్పండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రెక్కల మీద మోసి నడిపించి భరించి సహించి ఎంతగా ఓర్చుకున్నాడు. అయితే ఆయన ఒక ఉగ్రత కూడా ఏంటి అంటే అంతే భయంకరంగా ఉంటది. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయ దీర్ఘశాంతం గలవాడో, ఆయన కోపించగా ఎవరు కూడా ఆయన ఎదుట నిలువలేడు. ఈ కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నూతన సంవత్సరంలో కొత్తగా జన్మించినటువంటి అనుభవము లేని కారణము ఎందుకు ముందుకు సాగలేకపోతున్నామని అంటే, మన యొక్క అవిధేయతను మనం విడిచిపెట్టలేదు. ఏం విడిచిపెట్టలేదు చెప్పండి? అవిధేయత. అందుకనే అవిధేయతను మాని 4వ వచనంలో మనం గమనిస్తే, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి. ఏమి క్రియలు ఉన్నాయి? దుష్ట క్రియలు. కాబట్టి ఇది మనము అవిధేయులై ఉండడం మానాలి. భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తే వారు దేవునికి ఎంత విధేయత చూపించారో. అబ్రహాం యొక్క జీవితం చూసుకుంటే దేవునికి ఎంతగా విధేయుడైనాడని అంటే కదా, విశ్వాసులకు తండ్రిగా అయినాడు. కారణం ఏంటి? అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క విధేయత. నీవు లేచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమంటే ఏం చేసినాడు? ఎక్కడికి పోవాలో తెలియదు, అక్కడికి పోయిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, లేకపోతే ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తా వచ్చినాడు చెప్పండి? ఏం చేశాడు? విధేయత చూపించినాడు. విధేయత చూపించాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఇది మనము ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామంటే కారణం ఏంటి అని అంటే మన యొక్క అవిధేయతనే కారణం. నోవహు యొక్క జీవితంలో గమనిస్తే దేవుడు నోవహుకు చెప్పినటువంటి మాటకు నోవహు విధేయత చూపించాడు. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో గమనిస్తే, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడే అంటాడు. ఇంతకు ముందు ఎవరైనా కానీ అలాంటి పరిస్థితిని చూసారా? నోవహు దినున్న పరిస్థితిని చూడలేదు. మనం కొత్తగా చేయవలసింది ఏం లేదు. దేవుడు అన్ని మన ముందు పెట్టాడు. భక్తుల యొక్క జీవితాలు, వారి పరిస్థితులు, వారి అనుభవాలన్నీ దేవుడు మనకు ముందుంచాడు. విధేయత చూపించిన వారు ఎట్లా ఆశీర్వించబడ్డారో రాసి పెట్టాడు. అవిధేయులైన వారు ఎలాంటి శాపాన్ని తెచ్చుకున్నారో రాసి పెట్టాడు. మనకు బుద్ధి కలగడానికి కొరకై దేవుడు ఏం చేశాడంటే, యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగడానికి వారికి దృష్టాంతములుగా సంభవించి మన కొరకై దేవుడు రాసి పెట్టాడు. అయితే ఈ దినము మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ శాపాన్ని మనం తెచ్చుకునే వాళ్ళం ఉంటాం. ఆయన రెక్కల చేత కాపాడి భద్రపరిచి చేర్చుకున్నాడు. ఆయన రెక్కలు చాపాడు. ఒక దినం ఆయన రెక్కలు ముడుచుకున్న తర్వాత రొమ్ము కొట్టుకున్న లాభం లేదు. నోవహు ఓడ తలుపు వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేసినారు? ఎంత మొత్తుకున్నా లాభం లేదు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు వచ్చినారు. తలుపు వేయబడిన తర్వాత పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయ అంటే, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను అన్నాడు. సమయం దాటిపోయిన తర్వాత లాభం లేదు. కాబట్టి సమయం పట్టులాగా గతించిపోతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది. ఇంకా మన యొక్క ఆత్మీయ జీవితంలో చూసుకుంటూ వచ్చినట్లయితే ఇంకా మన యొక్క అవిధేయతను బట్టి ఇంకా శాపగ్రస్తులం అయిపోతా ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, అవిధేయత కాదు, ఏం కావాలో ప్రభుకు చెప్పండి, విధేయత కావాలి. ఆయన మాట వింటే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు బలవర్తమానంలో కృపను గురించి చెప్తూ ఏం చెప్తూ వచ్చినామనంటే బలిపీఠాల గురించి చెప్పినాం, బలులు అర్పించదాని గురించి చెప్పినాం. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడని చెప్పాను చెప్పండి. బలులు అర్పించుట కంటే కదా, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టం. కాబట్టి ఒకడు దహన బలులను అర్పించడం ద్వారా దేవుడు సంతోషించాడు. నువ్విచ్చే అర్పణను బట్టి ప్రభు సంతోషించాడు. నువ్విచ్చే కానుక ద్వారా దేవుని సంతోషపెట్టలేవు. నీ ఆత్మీయ జీవితంలో ప్రభుకు అవిధేయత చూపించినట్లయితే నువ్వు దాన్ని బట్టి ప్రభు సంతోషించేవాడు ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఎవడును ఆర్పివేయజాలడంట. ఎవడు కూడా ఏం చేయలేడు, ఆర్పివేయడు. ఆయన ఒక ఉగ్రత మనల్ని కాల్చివేసేది ఉంటది. కాబట్టి ఈ దినము ఏం చేయాలంటే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా మనం ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలు, నీవు నా మాట వినే యెడల ఎంత మేలు. నా మాట వింటే ఏంటంటే చెప్పండి, మేలు, ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. ఆయన మాటకు విధేయత చూపించినట్లయితే వాగ్దానం తీసుకుంటాము. ఆ వాగ్దానంకు ప్రతి ఒక్క వాగ్దానం కూడా దాని వెనకాల ఏముంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, ఒక షరతు ఉంటుంది కదా. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తే ఎన్నో అధ్యాయం, అది 28వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు శాపాలు ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ఆశీర్వాదం లేని, శాపం లేని. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. మొత్తం 68 వచనాలు ఉన్నాయి. మొత్తము 68 వచనాలు. ఇందులో ఆశీర్వాదాలు చాలా తక్కువ కనబడతాయి. 68 వచనాల్లో ఆశీర్వాదాలు చాలా తక్కువ. ఎక్కడ దాకా ఉంటుందంటే 14వ వచనం వరకు ఏమున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను నీకు ఆజ్ఞాపించు మాటలను శ్రద్ధగా విని దాన్ని అనుసరించి గైకొని నడుచుకుంటే నువ్వు ఈ రీతిగా ఆశీర్వదించబడతావని 14 వచనాలు చెప్పాడు. ఈ 14 వచనం తర్వాత 15 వచనం నుంచి మనం చూస్తే, ఒకవేళ నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయని 15 వచనం నుంచి మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చింది, అధ్యాయం అంతా చివరి దాకా కూడా మొత్తం ఎన్ని వచనాలు, 68 వచనాలు. 68 మైనస్ 14 మొత్తం ఎన్ని శాపాలండి? అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కువ ఉందా, శాపం ఎక్కువ ఉందా? శాపం. మనం ఏం తీసుకుంటున్నాము, అదేనండి. కాబట్టి అవిధేయులను అవ్వడం ద్వారా ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, నీవు నా మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చి ఉన్నాడు. ఆయన మాట వింటే, సమ్మతిస్తే, లోబడితే ఏమిస్తాడు చెప్పండి, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తాం. సమ్మతించక తిరగబడితే అంటే అవిధేయత చూస్తే ఏమవుతాం,
గట్టిగా చెప్పండి, ఏమవుతాము? ఖడ్గము పాలవుతాం. ఒకటి కాల్చివేయబడతాం, రెండోది ఏమవుతాము? ఖడ్గము పాలవుతా ఉంటాం. కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించబడడానికి కారణం, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముకు ఏం చేస్తా, దేవుడు మాటకు అబ్రహాం ఏం చేసినాడు? విధేయత చూపించినాడు, లోబడుతా వచ్చినాడు. అందుకని ఇది మానాల్సింది ఏంటి చెప్పండి? అవిధేయులై ఉండుట మాని. అవిధేయులై ఉండుట మాని. రెండోదిగా గమనిస్తూ వచ్చినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఉన్నాయి, కలిసి చదువుదాం. చదవండి. సనుగులను సంశయములను మాని. ఏమనాలి చెప్పండి? సనుగులు సంశయములు మానాలి. కొత్తగా జన్మించిన కాబట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ముందుకు సాగకుండా వెనుక తీయబడినటువంటి కారణం ఏంటంటే, మొట్టమొదటిది అవిధేయత వారి జీవితంలో ఉంది. రెండవది వారి జీవితంలో ఏముందనంటే సనుగులు సంశయాలు. ఏమన్నా చెప్పండి? సనుగులు సంశయం. ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, వారి ఎదుట ఎన్నో సూచక క్రియలు చేశాడు. ఆకాశము నుండి వారికి చెప్పండి ఏమిచ్చాడు? మన్నాన్ని ఇచ్చినాడు. బండలో నుండి నీళ్ళని తీసుకొచ్చాడు కదా. వారి కన్నుల ఎదుట దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. ఐగుప్తీయులందరూ కూడా వారి ఒక్కొక్క గృహములో ఏముంది? మరణం ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారి కుటుంబాల్లో ఏం లేదు? మరణం లేదు. వారి కన్నుల ఎదుట జయోత్సాహముతో ఊరేగించి దేవుడు తీసుకొని వచ్చాడు. వారి కన్నుల ఎదుట ఎంత విజయాన్ని దేవుడు ఇచ్చాడో ఊరేగుతూ వచ్చినారు. ఎవరు పాట పాడినారు? వాళ్ళు నిర్గమకాండంలో పాట పాడారు కదా. ఏమని? యెహోవా, నిర్గమకాండం 15లోకి వచ్చేసరికి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవడు? యెహోవాను గానము చేసేదము ఏకముగా కదా. తంబురలు సితారాలు వాయిస్తూ పాటలు పాడుతూ గానం చేస్తా వచ్చినాను. కానీ ఎన్ని రోజులు? 3 రోజులు అయిందంతే. 3 రోజులు అయిన తర్వాత ఎక్కడికి చేరుకున్నారు వాళ్ళు? ఎక్కడికి చేరుకున్నారు? షూరు అరణ్యంలో పోయినారు. అక్కడ వారికి ఏమి లేదు, వాళ్ళకి నీళ్లు లేవు, నీళ్లు చేదైపోయినాయి కదా. మారా అనుభవం ఉండి వెళ్ళాను. వెంటనే వాళ్ళకు 3 రోజులు అయిందంతే. 3 రోజులు నడకన సాగుతూ వచ్చినారు. ఇప్పుడు ఏమైంది? సనుగుతూ వచ్చినారు. ఇంతవరకు నీవంటే వాడేవాడు అని పాట పాడినారు కదా, అవన్నీ ఏమైనాయి ఇప్పుడు? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెలలో కొంచెం ఉత్సాహం ఉంటుంది. మనం చేసుకున్న తీర్మానాలు, తీసుకున్నటువంటి వాగ్దానాలు కదా, దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కానీ దినాలు గడిసే కొలది మళ్ళీ ఏమైపోతాయంటే, మళ్ళీ అదే పాత జీవితము, అదే రోత జీవితము, ఆ కొత్త దినం అంతా కూడా పోతుంది. ముందుకు సాగక వెనుక తీర్చి వచ్చినాను. కారణం అవిధేయులు. రెండవది ఏంటంటే సనుగులు సంశయాలు కదా. ఎట్లా సనుగుతా వచ్చారు చెప్పండి ఇశ్రాయేలు వాళ్ళు? ఎట్లా సనిగారు? మాకేం తెలుసు, మేము చూసినామంటారు. ఒకటి నోటి ద్వారా సనగొచ్చు, రెండోది హృదయం లోపల సనుగులు ఉంటాయా లేదా? కొంతమంది బయటికి సనుగుతారు, కొంతమంది లోపల సనుగుతారు. బయటికి సనిగే వాళ్ళు కనబడతారు, లోపలికి సనిగే వాళ్ళు కనబడరు. ఏది ప్రమాదకరమైంది? లోపల ప్రమాదం కాబట్టి మేము బయటికి సనుగుతామని అంటారు. రెండు ప్రమాదకరమే, కానీ ఇది చాలా డేంజర్. బయటికి కనబడేది దాని గురించి ఏంటంటే, దాని గురించి సేవకులు హెచ్చరించి అమ్మ అట్లా సనగొద్దమ్మా అని చెప్తారు. కానీ లోపల సరిగే దాని గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే నువ్వు బయటికి విధేయత చూపిస్తున్నట్టుగానే, లోపడ్డట్టుగానే మంచిగా నడుచుకుంటావు, కానీ లోపల ఎన్ని సనుగులు ఉంటాయో హృదయం లోపల, అది ప్రభుకే తెలుసు. అందుకనే యేసు వారి తలంపులను ఎరిగి, యేసు వారి తలంపులను ఎరిగి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు దురాలోచనలు? మనకు ఎప్పుడు వస్తుంది సనగుడు చెప్పండి? సనగడం ఎప్పుడు వస్తుంది? తృప్తి లేకపోతే
ఏమొస్తుంది? సనగడం వస్తుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా ఏమొస్తుంది? సనగడం వస్తుంది కదా. మనకు ఏది లేకపోయినా సనగుతూనే ఉంటాం కదా. ఏది లేకపోయినా అని కాదు, కానీ అన్ని ఇచ్చినా సనగుతూనే ఉంటాం. దేవుడు ఏం తక్కువ చేయలే కదా, దేవుడు ఏం తక్కువ చేయలేదు. అయినా కానీ మనకేం లేదు, మనకు తృప్తి లేదు. మీకు కలిగి ఉన్న వాటితో ఏముండాలి? ఎట్లా ఉండాలి? తృప్తి పొంది ఉండండి, తృప్తి పొంది ఉండండి. ఏదైనా మనకేం లేదనంటే అది లేదు కదా. దేవుని మీద సనుగుతారు కొంతమంది. ఎవరి మీద సనుగుతాం చెప్పండి? దేవుని మీద సనుగుతాను. రెండోది సేవకుల మీద సనుగుతాను. తర్వాత విశ్వాసులతోటి విశ్వాసుల మీద సనుగుతాను. లేకపోతే ఇరుగు పొరుగు వారి మీద, లోకంలో ఉన్న వారి మీద సనుగుతాను. ఎన్ని రకాలైనటువంటి సనుగులు. ఇవన్నీ సనుగులు సంశయాలు మానకపోతే ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్టుగా రాలిపోతాను. అదేనా? ఇశ్రాయేలు ప్రజలు సనిగి సంహారకుని చేత నశించినారు, అరణ్యములో రాలిపోయినారు. ఈ దినము నిన్ను రాలిపోకుండా ఈ సంవత్సరంలో దేవుడు పెట్టాడు అని అంటే నువ్వు సనగలేదని కాదు, నువ్వు విధేయత చూపించినావని కాదు, నీ మీద దేవుడు దయ ఉంచాడు. ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప. అయితే ఒకవేళ గనక ఆ కృపను గనక వ్యర్థం చేసుకుంటే, నిరర్ధకం చేసుకుంటే తర్వాత ప్రయోజనం లేదు. అందుకనే మనం గమనిస్తే సనుగులు సంశయములు మానకపోతే ఎవరు కుమారులం చెప్పండి? తొందర చెప్పండి. దేవుని కుమారులు అగునట్లుగా సనుగులు సంశయాలు మానే అన్నాడు. మానకపోతే ఎవరు కుమారులు? అపవాది కుమారులు. నువ్వు సనుగుతున్నావంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కావు. ఎవరు చెప్పండి? అపవాది పిల్లలు, అపవాది సత్తాను. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాము? సనుగుతూ ఉంటాం. కాబట్టి నువ్వు సనుగితే ఏం చేయలేవు చెప్పండి? దేవుని స్తుతించలేవు, నీ ద్వారా దేవునికి మహిమ రాదు. ఇశ్రాయేలు ప్రజలు పాట ఆగిపోయింది, సనుగుడు మొదలైంది. అదే పాట ఆగిపోయిన తర్వాత ఏమైంది? ఆరంభంలో ఎంత ఉత్సాహం అంటే రక్షించబడిన దినాల్లో ఇంట్లో పని చేస్తూ పాట, ఏ పని చేసినా కానీ ఏం చేసేవాళ్ళు? పాట పాడుతూ స్తుతిస్తూ సంతోషంగా మంచిగా చక్కగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చేసే పనులన్నీ ఎట్లున్నాయనంటే పాటలు పాడుతూ చేసే పనులు పోయినాయి, సనుక్కుంటూ చేసే పనులు వచ్చినాయి. మందిరంలో పని చేస్తున్నాం, సనుగుతూ పని చేస్తా ఉన్నాం. దేవుని మందిరానికి వస్తున్నావు కానీ సనుగుతూ గొలుగుతూ వస్తా ఉన్నాం. ఎక్కడ వీళ్ళకి ఎక్కడ పని లేదు, ఈ మీటింగ్ తర్వాత ఆ మీటింగ్ పెడతారు, ఆ తర్వాత ఏది అంటాడు ఈ సేవకుడు, మాకు ఇంకా పనులు ఉన్నాయా, మాకు లేకపోతే అంటే ఏదో ఒక రకమైనటువంటి సనుగుడు. అపవాది మనల్ని మోసం చేసేవాడు ఉంటాడు. పాపము ద్వారా కలుగు భ్రమ ఇది మనకు అర్థం కాకుండానే సనుగుతూ మన ఆత్మీయతను కోల్పోతున్నాం. అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే కొత్తగా జన్మించినటువంటి అనుభవం లేదు. నూతన సంవత్సరం పాతవి గతించట్లే. అవిధేయత మానుకోవాలి. రెండో నిర్మాణాలు చెప్పండి. సనుగులు సంశయములు మాని. మూడవదిగా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలను, నీవు ఇటు అటు తిరుగుట మాని. చాలండి. ఏం మానాలంటే అవిధేయత మానాలి. తొందర చెప్పండి. సనుగులు సంశయములు మానాలి. మూడోది ఏం మానాలి? గట్టిగా చెప్పండి. ఇటు అటు తిరుగుట మానాలి. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఏం అలవాటు చెప్పండి? ఏం అలవాటు? ఇటు అటు తిరిగే అలవాటు ఉంటుంది. ఇటు అటు తిరిగే అలవాటు ఎవరిది? సాతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాదిని అడుగుతాడు కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అంటే అడేమంటాడు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చిన. ఇటు అటు ఎవరు తిరుగుతారు? అపవాది తిరుగుతాడు. ఇంకెవరు తిరుగుతారు? పని పాట లేనివాడు తిరుగుతాడు. ఇటువంటి తిరిగేది ఎవరు చెప్పండి? ఏం పని పాట లేకపోతే ఇటను కదా. కొన్నిసార్లు ఇటు అటు తిరిగేటువంటి అనుభవం. అంటే కొంతమందికి ఏం అలవాటు ఉంటుందంటే ఒక ఆదివారము ఒక దగ్గర పోతారు, రెండో ఆదివారం ఇంకో దగ్గర పోతారు, అక్కడ కూడా మంచిగా అనిపిస్తాయి. ఇంకో ఒక దగ్గర పోతే పాటలు బాగున్నాయి, వాక్యం బాగాలేదు. ఇంకో దగ్గర పోతే అంత బాగుంది కానీ వాయిద్యాలు లేవు. ఇంకొక దగ్గర పోతారు, ఇంకో దగ్గర పోతే అక్కడ ఇంకొకటి ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది.
అట్లా అన్ని తిరిగి తిరిగి లాస్ట్కి వెళ్ళిపోతాం. ఇటు అటు తిరిగినోడు లాస్ట్కి ఎటు కాకుండా పోతాం. అర్థమైందా? రెండు పడవల మీద కాలు పెట్టిన వాడికి ఏమవుతుంది? లాస్ట్కు నీళ్ళలో మునిగిపోతాం కదా. అంటే ఇది ఏంటి అని అంటే అస్థిరమైనటువంటి జీవితం. ఎలాంటి చెప్పండి? అస్థిరమైనటువంటి జీవితం. నువ్వు దేవుని ఇంటిలో నిన్ను పెట్టింది ఇటు అటు తొలగిపోవడానికి కాదు, ఇటు అటు తిరగడము మాని నువ్వేం చేయాలంటే స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఋతు గ్రంథంలో బోయజు ఋతుతో అంటాడు, నా కుమారి నువ్వేం చేయాలంటే వేరొక పొలములోనికి పోవద్దు. ఎక్కడికి పోవద్దు చెప్పండి? వేరొక పొలములోనికి పోవద్దు. ఇక్కడ ఈ పనికర్తల యొక్క ఇక్కడనే నువ్వేం చేయాలా? నిలకడగా ఉండము. ఎవరైతే నిలకడగా ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇది మనకు ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి కొరత ఏంటి? ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం? వెనుకదిగినటువంటి పరిస్థితి ఏంటంటే చాలాసార్లు అవిధేయులమైపోయి సనుగుతూ సంశయాలన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని చివరికి ఏం చేస్తా ఉన్నా అంటే ఇటోటి తొలగిపోతున్నాం, ఇటోటి తిరుగుతా ఉన్నాం. అందుకని అంటాడు ఇక్కడనే ఉండము. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే 10వ అధ్యాయం చివరిలో ఉంటది, మేము అందరు చెప్పండి అన్నమాట, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. నెహెమ్యా చదవండి ఎవరైనా దొరికితే. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం లాస్ట్ వచనంలో లాస్ట్ లైన్ దొరికిందా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము ఏం చేయము? విడిచిపెట్టము. కొన్నిసార్లు ఏదైనా చిన్న విషయానికే అలుగుతారు. అలిగి ఏం చేస్తాం? దేవుని మందిరాన్ని దేవుని మందిరం మీద అలిగినాం అనుకో, దేవుని మందిరం మానుకున్నాం అనుకో, ఎవరికి నష్టం చెప్పండి? గట్టిగా చెప్పండి. నష్టం ఎవరికి? గట్టిగా చెప్పాలి. మనకేనెందుకు కలుపుతారండి? ఎవరికి నష్టము? నాకే అనాలి. నష్టం ఎవరికి చెప్పండి? నీకే. నువ్వు మానినావంటే దేవుని మందిరం మానుకున్నావు అనుకో, దేవుని మీద అలిగినావు అనుకో, లేకపోతే సనుగుతూ ఇటు అటు తిరుగుతున్నావు అనుకో, అప్పుడు నష్టం ఎవరికి? నష్టం నీకే. ఒకవేళ నేను మానుకుంటే నాకే. కాబట్టి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు నూతన సంవత్సరంలో చాలాసార్లు చేసుకున్నటువంటి తీర్మానాలు కదా, మన తీర్మానాలు అన్ని కూడా ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు? 4 రోజులే ఉంటాయి. 4 రోజులే. ఇశ్రాయేల్ ప్రజలు 3 రోజులు గతించిపోయిన తర్వాత ఏం చేస్తా వచ్చినారు? సనుగుతా వచ్చారు. కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? అవిధేయత మానాలి. రెండోది సనుగులు సంశయములు మానాలి. మూడోది ఏంటి ఇటోటు తిరగడం మానాలి. కీర్తన 125 మొదటి వచనంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎట్లుంటాడు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఎవరైతే ఆయనందు నమ్మిక ఉంచుతారో వాడు అటు ఇటు తొలగిపోడు, కదిలిపోడు. ఎట్లుంటాడంటే స్థిరముగా నిలబడతాడు. కొండ కదులుతుందా? కొండ కదులుతుంది. సియోను కొండవలే వాడు ఉంటాడు. అర్థమైందా? శ్రమైనను, బాధైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఉన్నవైనా రాబోయేనా ఏది ఎంత మాత్రము క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఏం చేయలేదు, ఎడబాపలేదు. కాబట్టి కొంచెం శ్రమ వస్తేనే తొలగిపోతాను. కొంచెం ఏదైనా నీకు నొప్పి కలిగితే నువ్వు మానేస్తావు. కొంచెం ఏదైనా బాధ అయిందంటే నువ్వు సనుగుతావు. కొంచెం ఏదైనా ఎవరైనా సేవకులు హెచ్చరిక గద్దింపు ఒకవేళ నిన్ను ఏదైనా హెచ్చరించినాడంటే వెంటనే ఏమైపోతున్నా? తొలగిపోతాను. అందుకనే కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఏం చేస్తాడు? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. స్థిరపరిచేదాకా రావట్లేదు, బలపరచబడి రావట్లేదు, పూర్ణులం కావట్లేదు. ఇక్కడే పోతుంది మొత్తం. కొంచెం కాలం శ్రమ వచ్చింది, అక్కడ తొలగిపోయినావు, అయిపోయింది. ఇంకా నువ్వు పూర్ణతలోనికి రాలేదు, నువ్వు స్థిరపరచబడట్లేదు, నువ్వు బలపరచబడట్లేదు కాదు కదా. కాబట్టి ఇది మనం గమనిస్తే ఇటు అటు తిరగడము ఏం చేయాలా? మాని స్థిరముగా ప్రభు నందు మీ ప్రయాసం అర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎట్లుండాలా? స్థిరులను, కదలని వారును, ఎప్పటికీ ఆసక్తులున్నాయి. ఆసక్తి ఎప్పటిదాకా ఉండాలా?
చెప్పండి, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి ఎప్పటిదాకా కనపరచాలి? తుదమట్టుకు అంటాడు. ఆసక్తి ఎప్పటిదాకా? తుదమట్టుకు ఉండాలి. అప్పుడే మనం ఆయనతో కూడా పాల్గొంటాం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతాం. ఆరంభించినాడు కానీ ఆరంభించింది ఆయనే, కొనసాగించేది కూడా ఆయన. కాపాడుకోవాల్సింది ఎవరు? నా విశ్వాసం నేను కాపాడుకోను, నా యొక్క పరుగును నేను ఏం చేయాలా? కడం ముట్టించాలి, తుదం ముట్టించాలి. కాబట్టి ఇది మనం గమనిస్తే ఇంకా మానవలసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఎఫెసీ 4:25. అబద్ధమాడుట మాని ప్రతివాడును సత్యమే మాట్లాడవలను. ఏం మానాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి త్వరగా. ఒకటి, అవిధేయులై ఉండటము. రెండోది, సనుగులు సంశయములు మానాలి. తర్వాత ఇటు అటు తిరగడము మానాలి. తర్వాత అబద్ధమాడుట మాని. అబద్ధం ఆడేది ఎవరు? అబద్ధం ఆడతారు? ఇంతకుముందు సనిగే వారు ఎవరు కుమారులు అని చెప్పిన? సనిగే వాళ్ళు ఎవరు కుమారులో అబద్ధం ఆడే వాళ్ళు కూడా వాడి కుమారులే. ఎందుకు అని అంటే మన ప్రభు ఎవరు చెప్పండి? నేనే మార్గమును సత్యమును. ఆయన సత్యం కదా. ఆయన మాట కూడా నీ వాక్యమే సత్యము అంటాడు. ఆయన సత్యం. మరి అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. విశ్వాసులు ఎవరుగా చల్లమని అవుతున్నాం కానీ మనం నోరు తెరిస్తే అబద్ధాలే ఆడతాం. చెప్పండి, ఒక్కరోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతాం? ఒక్కరోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతాం అంటే ఒక్కరోజుకు ఒక అబద్ధం ఆడిన సంవత్సరానికి ఎన్ని అబద్ధాలు ఆడతాం? 365 అబద్ధాలు. అట్లా మన వయసు ఎంత ఉందో ఒక్క సంవత్సరానికి 365 అబద్ధాలు ఆడి మన వయసు అంతా లెక్కెత్తే ఎన్ని అబద్ధాలు అయితే? ఒకవేళ మనల్ని కనుక తరాజులో కూర్చోబెట్టినారంటే తూకం వేస్తే ఏది మనం ఎక్కడనో తేలిపోతాం. అంటే చిన్నదానికి పెద్దదానికి ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఆడుతా ఉన్నాం కదా. అందుకనే మీరు అబద్ధం ఆడుట ఏం చేయాలా? మానాలి. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుంటే కదా, మన నోరు తెరిస్తే అబద్ధాలే. కొంతమంది మందిరానికి సేవకులతో కూడా ఏం చెప్తున్నాం? అబద్ధాలు చెప్తాం. మనకు సాధగాక రాక మన ఇంట్లో ఉన్న వాళ్ళని నడతాం. ఏమి లేకపోతే అందుకే రాలేదు. లేకపోతే మనము మన అవిధేయతను ఒప్పుకోకుండా చాలాసార్లు ఏమి తెలవకుండా పిల్లల మీద నడతాం. చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ మీద నెట్టి ఇక వీళ్ళు సతాయించినారు, వీళ్ళు ఏడ్చినారు, వీళ్ళ కొరకే నేనేం చేయలేదు, మందిరానికి రాలేదు. అట్లా మనం చూసుకుంటే ఎన్నెన్ని అబద్ధాలు అన్నీ కూడా ఆడి అవన్నీ ద్వారా ఇంకా రకరకాలైనటువంటి కదా అబద్ధమాడుట ఏం చేయాలంట? మాన. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు చేసినప్పుడు మన అబద్ధాలన్నీ మన జ్ఞాపకం వస్తలేదు. చూడండి, కీర్తన 15లో మనం గమనిస్తే ఎలాంటి వారిని దేవుడు తన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నిలబెడతాడు? ఎవడు? కీర్తన 15, కీర్తనలు 15వ కీర్తన మొదటి వచనం నుంచి మొదటి 2వ వచనాలు గమనిస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, యథార్థమైన హృదయం. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో అబద్ధాలు, మోసము, వేషధారణ కదా, హృదయంలో ఒకటి బయట ఒకటి, మన జీవితం అంతా అబద్ధమైన బతుకుతున్నాం. అందుకనే దేవుడు అబద్ధమాడు పెదవులను, బిక్కములాడు పెదవులను ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? కోసేస్తాడట. అర్థమైందా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ జీవితంలో అబద్ధం ఉందంటే నీ పెదవులను కూడా ఏం చేస్తాడు? దేవుడు కోసేస్తాడట. అర్థమైందా? అందుకనే అననీయ సఫీరాలు ఏం చేశారు?
అననీయ సఫీరాలు అబద్ధం ఆడినారు. అబద్ధం ఆడితే ఏమైంది? ఉపశమమైన కదా, నురుగులు గక్కి కింద పడి అక్కడే చచ్చిపోయినాను. ఒక్క అబద్ధం ఆడితేనే వాళ్ళు అట్లా చచ్చిపోతే ఈరోజు నేను ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా నాకేం కాదనుకుంటూ బ్రతుకుతా ఉన్నాం మనం కదా. నేను ఎట్లున్నా నాకేం శిక్ష రావట్లేదు. నేను ఎంత దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చినా నన్ను ఏమనేటోళ్ళు లేరు, నన్ను అడిగేవాళ్ళు లేరు. లేకపోతే నేను ఏం చేసినా చెల్లామని అవుతుంది, ఎన్ని అబద్ధం ఆడినా పర్లేదు అనుకుంటున్నామేమో. అర్థమైందా? దేవుని యొక్క ఉగ్రత నిన్ను కాల్చివేయకముందే, నువ్వు సంహరించబడి రాలిపోకముందే కదా ఏం చేయాల? అవిధేయులై ఉండుట మానుకో, అబద్ధములు ఆడుట ఏం చేయాలా? మానుకో. చూడండి, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎట్లుండాలా? ప్రభువు దయాళుడని మీరు చూచునేలా. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ప్రభువు దయాళుడని మీరు చూచునేలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. కాబట్టి నీ వేషధారణను, నీ యొక్క సమస్తమైనటువంటి ఆ దూషణ మాటలను ఏం చేయాలట? మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే కదా. ఎన్ని దూషణ మాటలను యాకోబు పత్రికలో అంటాడు, ఒక బావిలో నుండి ఏమొస్తాయి? తీయని నీళ్ళు రావాలా, లేకపోతే ఉప్పు నీళ్ళు కానీ చేదు నీళ్ళు రావాలి. కానీ ఒకసారి చేసినప్పుడు ఒక రకమైన నీళ్ళు, ఇంకొకసారి చేసినప్పుడు ఇంకో రకమైన నీళ్ళు వచ్చినాయి అనుకో, అట్లా వస్తాయని. విశ్వాసులమైన మనము ఇదే నోటితోటి దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము, పాటలు పాడతాము, ఆరాధన చేస్తాము, వాక్యం చదువుతాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇదే నోటితోటి దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఏం చేస్తున్నాం? శపిస్తా ఉన్నాం. మన నోటి నుంచి వచ్చే మాటలు ఎట్లా ఉన్నాయి? దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఎట్లుండాలంట? చివరిగా ఈ మాట చూడండి, ఈ మాట చదువుకొని త్వరలో పాల్గొందాం. కీర్తనలు 34:14 వచనం. కీర్తనలు, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడు. ఏం మానాలంటే చెప్పండి? కీడు చేయడము మానాలి. మనం ఏం మానినాం తెలుసా? మేలు చేయడం మానినాం. ఏం మానినాము? మేలు చేయడము మానివేసాం. అదే కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కీడు తలపెట్టడమే పని. ఇతరులకు కీడు చేయండి వాళ్ళు ఏం చేయరు? నిద్రపోరు. ఇతరులకు నష్టం చేసేదే వాళ్ళ పని. చాలాసార్లు మన జీవితంలో మనం తెలియకుండానే ఇతరులకు ఏం చేస్తా ఉన్నాం? కీడు చేస్తాం. నీకు మేలు చేయడము ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు, కానీ ఏం చేయకూడదు చెప్పండి? కీడు చేయి. దాని ద్వారా నువ్వు కీడు చేసినావు అనుకో, ఏమవుతుంది చెప్పండి? కీడు చేస్తే ఏమవుతుంది? అది నీ నెత్తి మీదకే వస్తుంది. ఎవడు తవ్విన గుట్టలు ఏం చేస్తాడు? వాడే పడతాడు. కాబట్టి ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పెట్టుకోకపోతే, నువ్వు మానవలసినవి మానకపోతే కదా, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దయచేసి మోకరించండి. దేవుని వాక్య వెలుగులో దయచేసి మోకరించండి. ఒక నిమిషము వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇది నాకు కాదనుకోవద్దు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో సనుగుతున్నావా, తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఇంకా నీ అవిధేయతను బట్టి ముందుకు సాగలేక వెనుకకు పోతున్నావా, ఒకవేళ అటు ఇటు తిరుగుతూ అస్థిరమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటావు, ఒక నూతన తీర్మానం పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొందాం.
పరిశుద్ధుడైన జీవగల మా దేవా, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసునామమున నీ పాదమున వచ్చి నిన్ను స్తుతించి కనపరుస్తున్నాం. నీ పరిశుద్ధ బల ఎదుట మా జీవితాలను సరి చేసుకున్నట్టు గాను నీ వాక్యాన్ని నీ దాసుని ద్వారా మాకు విడుదల చేసిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక వాక్య భాగాలను లేఖన భాగాలను మాకు బయలుపరిచి మా ముందుకు తీసుకొచ్చిన వందనాలు ప్రభువా. మా జీవితంలో దేవా నూతన సంవత్సరంలో మాకు ఇచ్చినప్పటికీ మేము నీ తీర్మానంలో ముందుకు సాగలేకపోయి ఉంటున్నాం ప్రభువా. సమయానికి రాలేకుండా అనేక విషయాల్లో తప్పిపోయిన వారంగా ఉన్నాం ప్రభువా. సనుగులను సంశయాలు మానమని సెలవిచ్చిన వాక్యానికి మేము లోబడినట్లుగా సహాయం చేయండి దేవా. అటు ఇటు తిరిగే వారంగా ఉండకుండా నీ యొక్క చిత్తంలో స్థిరంగా మేము కొనసాగినట్లుగా సహాయం చేయండి దేవా. మా తండ్రి ప్రభువా, మరి అనేక ఆత్మీయ సత్యాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. సమస్త దూషణ మాటలు మానుటకు దేవా, మరి మాని కొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారు నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించడానికి సెలవిచ్చిన సమస్త దుష్టత్వము పరచండి ప్రభువా. మీరు అక్కడ వచ్చే వరకు మేము ఈ ప్రేమలో కొనసాగినట్టుగా సహాయం చేయండి ప్రభువా. కీడు చేయడం మాని మేలు చేయడం మాకు నేర్పించండి ప్రభువా. మా సత్యమే మాట్లాడటకు అబద్ధాన్ని మానుకొని సత్య మార్గంలో మేము నడుచుటకు సహాయం. అనేక సార్లు అబద్ధాలతో మేము జీవించిన ప్రభువా, నీ ఉగ్రతకు మేము చోటిచ్చినాము. అయినప్పటికీ నీ మహాకృప చేత మమ్మల్ని కనికరించి కీడు నుండి తప్పించి నీ ఉగ్రత నుండి కాపాడమని పొందనాలు దేవా. మాకు ఇచ్చిన ఈ యొక్క కృప సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని మా జీవితాలను సరి చేసుకుంటూ సహాయం చేయండి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా ఏదైతే మాతో మాట్లాడినారో వాటన్నిటికీ నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణకి వస్తున్నాం ప్రభువా, సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి అపవిత్రత నుండి పాపం నుండి మమ్మల్ని విడిపించండి దేవా. నీ సన్నిధిలో దేవా, మరి మా పాపమును మా విధేయతను ఒప్పుకుంటున్నాం. సంఘముగా మమ్మల్ని బలపరచండి, కనికరించండి. దాసు ద్వారా విధమైన వాక్యాన్ని మా హృదయం భద్రపరిచి నూరంతలుగా ఫలింపజేసి మీరే మహిమ పొందండి దేవా. యోగ్యముగా నీ బలలో చేసి నీ మరణం ప్రచురించినట్లుగా సహాయం చేయండి. మరోసారి నీ రక్త ప్రోక్షణ వస్తూ యేసునామమున ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అట్లనే ప్రార్థనలో ఉండండి. మన జీవితాలను మనం పరిశీలించుకొని ప్రభు వలలో యోగ్యంగా పాల్గొందాం. మనం ఒక నిమిషం పరిశీలించుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీ పాదాలు వందనాలు. మా కొరకు మీ శరీరాన్ని అర్పించినారు. నీ జీవనాలుగా ఉన్నందుకు వందనాలు ప్రభావ. నీ వాక్యమైన వందనాలతో చెల్లిస్తున్నాం ప్రభావ. నీతో ఐక్యపరచబడే గొప్ప మరి వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నా శరీరమును మరి తిని నా రక్తం రాబడి నిత్య జీవం గలవడం లేపుతాను అనుసరించిన వాగ్దానం బట్టి వందనాలు. నీ శరీరాన్ని మాకు జీవాహారంగా అర్పించిన సమృద్ధి అయిన జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అనుదినం మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తూ నీ సహవాసంలో మాకు ఇచ్చిన ఆనందంకి సంతోషంకి నీకు వందనాలు. యోగ్యముగా ఇందులో మేము పాల్గొంటూ సహాయం చేయమని నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను దీవించండి. మేము యోగ్యముగా ఇందులో పాల్గొని మాయపరుచుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం సరి చేస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం అనుదినం నడుస్తున్నారో, ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో అటు వారు ఎప్పుడు చేయి మీ తలకట్టు పైకి చూపించండి. దేవుని వాక్యానుసారంగా సరిదిద్దుకున్నవారు
బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వారు, ప్రభు కొరకు జీవించిన వారు ఈ బలలో పాల్గొన్న యోగ్యులు. అటు వారు మీకు చేయి పైకి చూపించారు. మా కొరకు కార్చిన ప్రస్తుత రక్తంకి నీకు వందనాలు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు. పాపం నుండి, శాపం నుంచి, లోకం నుండి, కులం నుండి, కట్టుబాటు నుండి, ఆచారాల నుండి, సాతాను యొక్క చెర నుండి, వారి అధికారం నుండి మాకు ఇచ్చిన గొప్ప విడుదల విమోచనకై నీకు వందనాలు. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసినావు. ఈ దినం మాకు ఇచ్చిన గొప్ప విడుదల స్వాతంత్రంకై నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ మమ్మల్ని సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు ప్రభు. నీ రక్తమే మాకు జీవపానంగా చేసినావు. నీ నిజమైన పానముగా నీవు మాకున్నావు. మాకు ఇచ్చిన సమృద్ధి, జీవం, సంతృప్తిని బట్టి నీకు వందనాలు. మీతో మాకు ఇచ్చిన సావాసంకి నీకు వందనాలు. యోగ్యముగా ఈ యొక్క ద్రాక్షరత్వము నీ యొక్క పరిశుద్ధ రక్తములకు సాదృశ్యం ఈ ద్రాక్షరత్వంలో మేము పాల్గొనటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు వేస్తున్నాము ప్రార్థించి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా కొంచెం తీసుకొని మీ కుడి చేయి పైకి ఎత్తుతుంది.
ప్రేమ నమ్మకం తండ్రి పరిశుద్ధుడైన జీవన మా దేవాన్ని ప్రియకుమారుడు మా రక్షకుడైన స్నామని పాత్రను వచ్చి స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ బల ఎదుటకు మమ్మల్ని నడిపించిన ప్రభు, నీ శరీరము నీ పరిశుద్ధ రక్తము సాదృశ్యంగా ఈ యొక్క మరి రొట్టె ద్రాక్షరసంలో మాకు ఇచ్చిన పాలు భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యోగ్యంగా పాలు పొందిన ప్రతి బిడ్డకి నీకు వందనాలు. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందినారో వారికి మరొక తరుణం దయచేయము. యోగ్యంగా పాలు పొందిన ప్రతి బిడ్డకి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మీ సారథ్య సంఘంలో మా సహపాఠి విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెళ్ళిపోయిన ప్రతి బిడ్డను సమకూర్చిన సంఘ క్రమాన్ని ఎదిరించి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డను కూడా తిరిగి సమకూర్చమని అడుగుతున్నాము దేవా. ఇంతవరకు ప్రభా నీ దాసుని ద్వారా విధమైన వాక్యం ఆరాధన వర్తమానం బలవర్తమానం బట్టి నీకు వందనాలు దేవా. మీ బిడ్డలలో నూతన కార్యం జరిగించండి. దాసుని మన వరంగల్ క్షేమంగా తీసుకొచ్చినారు. ఆయన పరిచర్య ఆయన కుటుంబం మీ యొక్క దాసులను బట్టి నీకు వందనాలు. వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఇంకా రాబోయే దినాలు ఇంకా అనేకలకు ఆశీర్వాదకరంగా మరి నీ మహిమ కొరకు వాడుకోనండి. మా మధ్య జరిగించుటకు మరి నీ పరిచర్య చేయుటకు ఇచ్చిన అవకాశంకి నీకు వందనాలు ప్రభు. ఇంకా రాబోయే దినాలు మమ్మల్ని బలపరిచి వాడుకోనండి ప్రభు. సంఘం పరిచర్యలో సహకరిస్తున్న సోదరుడు జాన్ ప్రభాకర్, సోదరుడు ప్రభావాన్ని దేవా, సోదరుడు జేకబ్ వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి జ్యోతి గ్రేస్ని కూడా బలపరచండి, పరిచయం బలపరచండి. సండే స్కూల్ షారు రోజులు బలపరిచిన వందనాలు. ఇంకా రాబోయే దినాల్లో మరి గ్రేస్ గ్లోరీ మరి తండ్రి ఇంకా దివ్యమహిమ కూడా పరిచయలు సండే స్కూల్లో వాడబడినట్టుగా మీరు సిద్ధపరచండి. ప్రభాకర్ వారి పిల్లలను కనికరించండి. షారు నాలోకి యొక్క పరిశుద్ధ వివాహం ఫిబ్రవరి 13వ తేదీ జరిగే వివాహం కొరకు బిడ్డలను సిద్ధపరచండి. నీ మహిమ కొరకు జరిగించండి. దాసులను నడిపించండి. దేవతలు మరి చేస్తున్న డ్యూటీలో వారికి తోడుగా ఉండు. రేచల్ జాషువా కుమార్తెను దీవించండి దేవా. యొక్క చిన్న కుమార్తె గ్లోరీ కృష్ణను దీవించండి. ఆ జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకే నీకు వందనాలు. భవిష్యత్తు సేవ పరిచయం కొరకు సిద్ధపరచండి. సోడు జేకబ్ జ్యోతిని కూడా బలపరచండి, పరిచయం బలపరచండి. జిమ్మిట్ వారికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఎవరి కాలంలో కాడమట్టుకు సాయం చేయండి దేవా. మరి తండ్రి మందిరంలో పరిచర్యలో పనులన్నింటిలో కూడా సహకరిస్తున్న ప్రతి బిడ్డకే నీకు వందనాలు. దాపంలో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసిన ఏరియాను కనికరించండి. ఆయన కొంత అనారోగ్యంతో బలహీనతతో ఉన్నాడు. స్వస్థపరచని విడుదల దయచేసి సంతోషం వల్ల కూడా నూతన కార్యం జరిగించండి దేవా. మరి సాకు రేపుగా మోదస్ వీళ్ళ కుటుంబాలు వారి పిల్లలను కనికరించండి దేవా. మా తండ్రి దేవా మరి తండ్రి మరి తిమోతి నరేష్ కుటుంబాలు, అబ్రాహ్మణ్ శేఖర్ కుటుంబాలను కనికరించండి. పోతాల నుంచి వచ్చిన స్వార్థమ్మ కుటుంబాన్ని దీవించండి. ఇంకా దేవా మరి పోలాస నుంచి వచ్చిన బిడ్డలను ఆనంద కుటుంబాన్ని దీవించండి. సంతోషమ్మ కొడుకు రాజేష్ని కనికరించండి. గొప్ప బిడ్డల ఆరోగ్యం దయచేయండి మా ప్రభుత్వాన్ని. ఇంకా లచ్చకి బిడ్డలు వచ్చిన డేవిడ్ గ్రేస్ కుటుంబాన్ని దీని వారిని పరిచయంలో బలపరచండి. రూబేనన్న కొరకు ప్రార్థిస్తున్న ఆయన విశ్వాసాన్ని బలపరిచి ఇద్దరు కుమారులను రక్షించండి. బిడ్డని భవిష్యత్తును దీవించండి. వేడిపల్లి నుంచి వచ్చిన సోదరుడు జానన్న కుటుంబాన్ని దీవించి వారి కుమారుడు జాషువా యొక్క భవిష్యత్తును దీవించి విషయంలో సాయం చేయండి. కుమార్తె భవిష్యత్తు విషయంలో సాయం చేయండి. మరి ఇక్కడ కనికరించండి ప్రభు. మా తండ్రి ఇంకా లలితమ్మను ఇంకా నలుగురు కుమారుడు కూడా వారి పిల్లలు దీవించండి. రమేష్ అన్న స్వరూపకి కుటుంబాన్ని వారి పిల్లలు దీవించండి. శారద సుధాకర్ కుటుంబాన్ని దీవించి వారి పిల్లలు దీవించి ఆరోగ్యం సంపూర్ణ కృప దయచేయండి. రక్షణ కార్యం జరిగించండి ప్రభు. అక్షరం కూడా ఆరోగ్యం దయచేయండి, కనికరించండి తండ్రి. ఆ యొక్క మమత డానియల్ని కూడా దీవించండి. వారి విశ్వాసాలను బలపరచండి. వారి పిల్లలను దీవించండి. సుమాన కుటుంబాన్ని దీవించండి. స్రవంతికి ఇచ్చిన కుమారుని బట్టి కొన్న భర్తను కూడా రక్షించండి. రత్నాన్ని దీవించండి. ఆ శ్వాసం కూడా బలపరచండి మా ప్రభావ. మరి రాంపూర్ రాజ్ కుమార్ అన్న హృదయ కొరకు ప్రార్థించిన వారి విశ్వాసాన్ని బలపరచండి. డానియల్ కొరకు ప్రార్థించిన ఆయనకు నక్కర తీర్చండి. విశ్వాసంలో బలపరచండి ప్రభావ. మా ప్రభు తండ్రి ఇంకా నరేష్ కుటుంబాన్ని దీవించి ఫిలిపులో నూతన కార్యం జరిగించి శత్రు బంధకాల నుంచి విడిపించండి. నేను మయపరిచే బిడ్డగా చేయండి ప్రభు. యొక్క స్వరూపంలో కూడా నూతన కార్యం జరిగించండి. శత్రు కార్యం బంధిస్తున్నాం. సంపూర్ణ విశ్వాసం విధేయతలను బిడ్డను నడిపించండి ప్రభు. సహాయం చేయండి. సుమలత కుటుంబాన్ని కనుక సుజాత కుటుంబాన్ని దీవించండి దేవ. మా తండ్రి విజయ కుటుంబాన్ని
రక్షించండి, సహాయం చేయండి దేవ. నీ సంపూర్ణ రక్షణ వారికి దయచేయడం కృప చూపించండి దేవ. శేఖర ఆకాంక్షలు కూడా నూతన కార్యం జరిగించండి ప్రభు. సండే స్కూల్ పిల్లలందరినీ దీవించండి, నీకు లోబడి బిడ్డలుగా చేయండి దేవ. మా తండ్రి ఇంకా కన్న పెళ్లి నుంచి వచ్చిన విశ్వాసం దీవించండి, సృజనలో నూతన కార్యం జరిగించండి ప్రభా. కనికరించండి తండ్రి. ఇంకా మా ప్రభా ఎవరికైతే ప్రార్థన చేయలేదో వారందరి కొరకు ప్రార్థించే భారం దయచేయండి. కోడి మేళలో పరిచర్యలో కూడా సహాయపడ్డందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, నిరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతున్న జగిత్యాల పట్టణాన్ని, జిల్లాను, గ్రామాలను, మండలాలను ఆశీర్వదించండి ప్రభా. నీ ఏ ఉద్దేశంతో నీవు ఈ యొక్క స్థలంలో ఏ ఉద్దేశంతో ఈ సంఘాన్ని మీరు దేవ మరి ఇక్కడ నిలబెట్టుకున్నారో మీ ఉద్దేశం, నీ సంకల్పాన్ని బయలుపరిచి నెరవేర్చండి. అన్ని జనుల అనేకులకు వెలుగుగా ఈ సంఘాన్ని చేయండి ప్రభా. సంఘంలో ఇంకా దినదిన ఐక్యత ఉద్యమం దయచేయండి మా ప్రభా. తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎవరైతే సంఘానికి దూరంగా ఉంటున్నారో వారందరినీ సమకూర్చండి, సహవాసానికి దగ్గరగా చేయండి ప్రభా. సహాయం చేసి అశోక్ కుటుంబాన్ని, పిల్లలను దీవించండి, వారి అవసరాలు తీర్చండి, మనం కనికరించండి, సంపూర్ణ విడుదల ఆరోగ్యం దయచేయండి మా ప్రభా. తండ్రి ఇంకా చాలా మంది కూడా కనికరించండి, విశ్వాసంలో బలపరచండి ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాం. మా దేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాల్లో ఉన్న కలవరం తీసుకెళ్ళి రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని మేము అసలుగా అప్పగించుకుంటే గురువులు సమాధానం, ఐక్యత, ఉద్యమం దయచేయండి ప్రభా. మిగిలిన సమయం మాతో ఉండమని మహిమ ఘనత మీకు ఆరాధిస్తున్నాం ప్రభా. మరియు భాస్కర్ దీవెను జ్ఞాపకం చేసుకుని దీవెను సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ విడుదల దయచేయండి. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు వేస్తున్నాము స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రకటన గమనించండి. రేపటి దినము సోమవారం, రేపు సాయంత్రం సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది 6:30 గంటలకు. సిస్టర్స్ ప్రేయర్ మీటింగ్లో మీరు అందరూ కూడా పాల్గొనండి. తర్వాత బుధవారం ఉపవాస ప్రార్థన కోలాస మరియం ఇంటిలో జరుగుతుంది, మీ ఇంటిలోనే జరుగుతుంది కోలాసలో బుధవారం ఉపవాస ప్రార్థన. బేస్తవారం బైబిల్ స్టడీ ఉంటుంది సాయంత్రం 6:30 గంటలకు. మళ్ళీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే వచ్చే నెల 13వ తేదీ శుక్రవారం ఆ యొక్క సోదరుడు జాన్ ప్రభాకర్ కృపావాణి యొక్క 2వ కుమార్తె షారోన్ రోజు యొక్క పరిశుద్ధ వివాహం జరగనుంటున్నది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. షారోన్ రోజు హనోక్ యొక్క పరిశుద్ధ వివాహం కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నా. వేములవాడలో జరగనుంటున్న ఆ యొక్క వివాహం ప్రభు మహిమ కొరకు జరగనట్లుగా, దాని కొరకు వీరు కుటుంబాలు సిద్ధపరచబడినట్లుగా, సంఘం కూడా సిద్ధపరచబడినట్లుగా ప్రార్థన చేయండి. చివరిగా మనం ఒక పాట పాడుతూ ప్రభు కానుకలు సమర్పిస్తాం. పాట సంఖ్య 5. ఈ పాట పేపర్ పాట సంఖ్య 5.
కూర్చొని దయచేసి మీరు ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీ అందరికీ భోజన స్వాగతం ఉంటుంది. మీరు రెగ్యులర్గా తినకుండా పోతే మిమ్మల్ని లెక్కించకుండా అడుగుతాం, వంట చేస్తాం. కొంతమంది మీ కొరకు వండితే ఒక 10 మంది వెళ్ళిపోయినట్టు అన్నం మిగులుతుంది, పోలాతో వాళ్ళు ఉండలేరు కనుక మీ కొరకు వండాలంటే వండం. మీరు తినకుండానే పోవాలి సంవత్సరం అంతా, అట్లా చేయండి. లేదా తిని సహవాసం చేసి ఏదైనా పని ఉంటే చేసుకోవడానికి నేర్చుకోండి. పరిగెత్తడం మంచిది కాదు మందిరానికి వచ్చి, ఎందుకంటే సహవాసంలో దేవుని సంతోషం మనం అనుభవిస్తాం. తోటి విశ్వాసులతో కలిసి ఉండడం కూడా సమయాన్ని వెచ్చించాలి, కనుక పరిగెత్తకూడదు, అది మంచి లక్షణం కాదు. అందుకే భోజన సహవాసం ఏర్పాటు చేస్తాం, మీరు అందరూ కూడా పాల్గొనండి. చివరి ప్రార్థన చేస్తాము. ప్రేమ నమ్మకం తండ్రి, పరిశుద్ధుడైన జీవగల మా దేవ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసునామమున నీ పాదమున వచ్చి నేను స్తుతించి గణపరుస్తున్నాం. తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు, మమ్మల్ని ప్రేమించి వెలికి రక్షించి ఈ దినం వరకు సజీవులుగా మమ్మల్ని లెక్కించిన నీకు వందనాలు. ఈ దినం పరిశుద్ధ మందిరంలో పునరుత్థాన దినంలో మేమంతా ఐక్యతతో నిన్ను గణపరచుటకు, నీ నామము మహిమపరచుటకు, నేను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకై ధన్యకరమైన సమయంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, మా తండ్రి, మా మధ్యకు నీ దాసుని వరంగల్ నుండి తీసుకొచ్చిన నీ దాసుని కవి గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, జరిగిన పరిచయం ముద్ర వేసి పనికొచ్చేయండి. ప్రభువా, ఆరాధించిన ప్రతి బిడ్డకి నీకు వందనాలు. బలలో యోగ్యంగా పాల్గొన్న ప్రతి బిడ్డకి నీకు వందనాలు. మందిరానికి సమర్పించిన కానుకలను బట్టి కూడా నీకు వందనాలు. ప్రభువా, వీళ్ళకి కొంతమంది రక్షణ వారి కుటుంబాలు సమస్య దయచేయండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చిన చెల్లించిన వాగ్దానం వీళ్ళందరి పక్షంగా నెరవేర్చండి. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించండి. ప్రభావ, పిల్లలకు మంచి భక్తి విశ్వాసం దయచేసి, చదువులు మంచి అభివృద్ధి దయచేయండి. వారి పనిపాటల్లో, పొలంలో, ఇంట్లో అభివృద్ధి దయచేయండి. బిజినెస్లో నీ దీవులు దయచేయండి. ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న వారికి మీ కృప దయచేయండి. వారు నీ కొరకు సాక్షులుగా నిలబడినట్టుగా మీరే వారిని బలపరచండి, సహాయించండి. జరిగిన పరిచయం అంతటిని బట్టి నీకు వందనాలు. వారమంతా పరిచయంలో సహాయం చేయండి. ప్రభావ, రేపటి దినం సోమవారం పరిచయంలో కూడా మీరే నీ సన్నిధి ఉంచండి. మీ మయం కొరకు సోదరులు వారిని కూడా బలపరిచి వాడుకోనండి. బుధవారం ఉపవాస ప్రార్థనలో, దేశవారం బైబిల్ స్టడీలో, శనివారం తిరిగి సంఘ ప్రార్థనలో, ఆదివారం తిరిగి మందిరంలో సహవాసంలో ఆనందించే భాగ్యం దయచేయండి. ఎవరైతే వెనుకబడుతున్నారో వారికి నీ కృప చూపించి సహాయం చేయండి. పొలాసు నుంచి వచ్చిన మరియమ్మను, మాత్రం వారి కుటుంబాలు, వారి తండ్రి, ఇంకా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మయం పొందండి. దేవా, మా తండ్రి, మిగిలిన సమయం మాత్రం ఉండమని మా ప్రభు రక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయంగా సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరి తోడైనగాక. ఆమేన్. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీ ఉండు తరము మేముండునట్టుగా. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీ ఉండు తరము Thank you.
వందనాలు.